నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ రాజేష్ మహాసేన గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. బాగుర్రా? బాగున్నా. బాగుండ్రా? హ్యాపీగా హ్యాపీగా ఉన్నాను. నిజంగానా? నిజమన్నా? నిజంగా హ్యాపీగా ఉర్రా? నిజంగానే గుండెల మీద చేసుకొని చెప్తారా హ్యాపీగా ఉన్నా? గుండెల మీద వేసుకుంటాను, తల వేసుకుంటే ఎక్కడ వేసుకున్నా హ్యాపీగా ఉన్నాను. అనవసరంగా టీడీపీలోకి వచ్చినానని ఒక్క క్షణమన్నా బాధపడ్డారా లేదా? ఓపెన్ గా చెప్పండి. లేదు. ఓపెన్ గా లేదు, బాధపడి ఒక్కసారి కూడా ఒక్కసారి కూడా బాధ. వచ్చిన పదవులన్నీ ఒకటి పోతా ఉంటే కూడా బాధపడలేదా? బాధపడలేదు. ఇప్పటికి కూడా? నిజంగా బాధపడలేదు. ఇప్పటికి కూడా. ఎందుకు అంటే పదవుల కోసం రాలేదు నేను నిజానికి పాలిటిక్స్లోకి. అయితే పదవి ఉంటే నాతో పాటు ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా నేను ఏదైనా చేయగలుగుతాననే ఇదైతే ఉంది, నమ్మకం ఉంది. కానీ పదవి కోసమే నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వటం కానీ, పదవి కోసమే జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటం కానీ చేయలేదు. కాబట్టి అది పోతున్నప్పుడు అంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారు, చుట్టుపక్కల వాళ్ళు లేకపోతే వైసీపీ వాళ్ళు ఏదైనా హేళన చేస్తున్నారనే కొంచెం అనిపించినా కానీ పదవి పోయిందనే బాధ అయితే ఏ రోజు లేదు. ఇంటర్వ్యూలో అంటే బేసిక్గా మీరు ప్రిపేర్ అయ్యి వచ్చారు అనుకుంటాను నేనైతే. ఇంటర్వ్యూ అంటే కొంత క్రిటికల్గానే ఉంటుంది. సాధారణంగా మిమ్మల్ని ఏదో జోకడానికి, మిమ్మల్ని లేవట్టడానికి అయితే ఇంటర్వ్యూ చేయండి. కరెక్ట్ అన్న. ఏదైనా అడగొచ్చు కదా? ఏదైనా డెఫినెట్ కదా? షూర్గా. మళ్ళీ ఇది తీసేయాలి, అది తీసేయాలని అంటే కూడా తీయాలి. ఇంతకుముందు మనం మాట్లాడాము, నేను మీకు ఏదైనా చెప్పాను అలాగే. మీరు అప్పుడు చెప్పలేదు. ఇప్పుడు పరిస్థితి వేరు కదా. ఇప్పుడు కూడా చెప్పను. ఎన్ని కండవాలు వేసుకోరు మీరు? మొత్తం మీ మెడల్ ఎన్ని కండవాలు వేసుకోరు? వైసీపీ కొండ వేసుకున్నాను. అంటే నేను కావాలని వేసుకోలేదు, ఆయన వేసాడు. మీరు కావాలంటే మొన్న జయసుధ్ గారి వాళ్ళ అబ్బాయి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. వాళ్ళ అమ్మగారు ఇద్దరు ఆయన దగ్గరికి వెళ్ళారట. వెళ్ళినప్పుడు ఆ యాంకర్ గారు అడిగారు, మీరు వైసీపీలో జాయిన్ అయ్యారు కదా అంటే, నేను జాయిన్ అవ్వలేదండి, వెళ్ళినట్టు నాకు కండువా వేసాడు. ఏమో అక్కడ వెళ్ళిన వాళ్ళందరికీ వేసేస్తాడు అనుకుంటా అన్నాడు ఆయన. అలాగే నాకు ఆ వీడియో ఆయన మాట్లాడినప్పుడు చూసినప్పుడు నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. ఎందుకంటే ఆ రోజు నేను జగన్ గారితో మాట్లాడదాం రండి అని పిలిచారు నన్ను. మాట్లాడదామని వెళ్తే ఆయన ఇలాగ టేబుల్ మీద ఉన్న కండువా తీసి ఆయన వేసాడు. నేను ఆయనతో మాట్లాడాలని, మా సమస్యల కోసం మాట్లాడాలని వెళ్ళాను. ఆయన ఒప్పుకుంటే ఆ పార్టీలో జాయిన్ అవుదామని వెళ్ళాను. నేను అందుకే వెళ్ళాను. ఉంది అప్పుడు సాఫ్టే పోయి జాయిన్ అయిదాం అన్న దాంట్లో ఉన్నారు, కన్సర్న్ లో ఉన్నారు మీరు. సో ప్రాబ్లం లేదు, కండువా కప్పినా ప్రాబ్లం లేదు. కానీ ఒకవేళ పార్టీలో జాయిన్ అవ్వాలనుకోండి, ఇప్పుడు నేను మొన్న టీడీపీలో జాయిన్ అయ్యాను. దాదాపు ఒక 5,000-6,000 మంది కార్యకర్తలతో వెళ్ళి జాయిన్ అయ్యాను. అప్పుడు ఒకవేళ వైసీపీలో జాయిన్ అవ్వాలన్నా అంతే మందితో వెళ్ళి జాయిన్ అవుతాను. గ్రాండ్గా జాయిన్ అవుతుంది. ఏ లీడర్ అన్నా సరే తనకున్న బలాన్ని మొత్తం చూపించి గ్రాండ్గా జాయిన్ అవ్వాలనుకుంటాడు పార్టీలో. అంతేగాని ఒక్కడే వెళ్ళి కండు వేయించుకుని వచ్చేయాలని అనుకోడండి. అక్కడ నేను వెళ్ళినప్పుడు అదే జరిగింది. యాక్సిడెంట్గానే కండు. ఎన్ని రోజులు ఉన్నారు మీరు వైసీపీలో? వైసీపీలో ఒక 8 to 9 months ఉన్నాను. అంటే ఎలక్షన్ ముందు 3 months, ఎలక్షన్ అయిన తర్వాత 8 months, 11 months ఉన్నాను. 11 months ఉన్నారు. 11 months లా ఫోర్సబుల్ గా మీ మెడల కండవ పడ్డది అని అనుకుందాం ఒక నిమిషం. మీరు బయటకు వచ్చిన వెంటనే, అంటే ఇప్పుడు కండవ పడ్డది అంటే మీరు ప్యాలెస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే మీరు చెప్పొచ్చు కదా, నేను ఫోర్సబుల్ గా నా మెడలో కండవ పడ్డది, నేను ఇష్టపూర్వకంగా ఏమి వేసుకోలేదని ఒక వీడియో బయట చేయొచ్చు కదా. చేశానంటే ఏం చేశానంటే ఫోర్స్ఫుల్ అన్న పదం ఉపయోగించలేదు. నేను పార్టీలో జాయిన్ అవుదామని రాలేదు, కానీ జగన్ గారు తీసి కండువా వేశారు. ఆయన వేసినప్పుడు వద్దని అనాలని అనిపించలేదు. కానీ మీరు ఒకసారి ఎప్పుడన్నా వీలైతే ఆ వీడియో చూడండి. ఆయన కండువా వేస్తాడు, కండు వేసి నేను ఇలాగ వెనక్కి వచ్చి ఇంకొక ఆయన కండు వేసేలోపు ఈ కండువా తీసి నేను జేబులో పెట్టేస్తాను. ఎందుకంటే అక్కడ ఏమి కెమెరాలు లేవు. నేను ఇలాగొచ్చి ఇంత సీక్రెట్గా జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. అలా జాయిన్ అయితే నన్ను నమ్మిన నా తమ్ముళ్ళు కొంతమంది, నా క్యాడర్ ఉంది, వాళ్ళు ఏమనుకుంటారు, మాకు కూడా చెప్పండి నన్ను జాయిన్ అయిపోవాల్సిన అవసరం ఏంటి, అయితే అక్కడ ఏదన్నా మాట్లాడుకున్నారేమో, బేరాలు ఏమన్నా కుదిరి అలా జాయిన్ అయిపోయామో అనుకుంటారు. అనుకుని నేను దానికి ఇబ్బంది పడి ఆ రోజు బ్రదర్ అనిల్ గారితో కూడా చెప్పాను, అన్న ఏంటి మీరు మాట్లాడదామని పిలిచారు, అది ఓకే అంటే నేనే జాయిన్ అవుతాను గ్రాండ్గా, మీరు ఇలా కండువా వేశారు, దయచేసి ఇది బయటికి వెళ్ళకుండా చూడండి, ఇది కానీ బయటికి వెళ్తే నన్ను అపార్థం చేసుకుంటారు, నా క్యాడర్ అపార్థం చేసుకుంటారు అని ఆయన రిక్వెస్ట్ చేశాను. రిక్వెస్ట్ చేసి బయటకు వచ్చి ఒక వీడియో మాట్లాడాను. నేను వెళ్ళాను, ఆయనతో మాట్లాడాను జగన్ గారితో. జగన్ గారు నువ్వు ఇచ్చినవన్నీ నేను చూశాను, అవి నీ డిమాండ్స్ కాదు నా బాధ్యతలు అని చెప్పాడండి ఆయన. ఇవన్నీ నా బాధ్యతలు చేయాల్సినవి అని. ఆ పక్కన ఉన్న కేఎన్ఆర్ మొన్న ఏదో బయటకు వచ్చింది, వైరల్ అయ్యాడు. కేఎన్ఆర్ చెప్పి రాజేష్ మన పిల్లోడే, నీకు డైరెక్ట్ ఉంటాడు, ఇంకి నాకు మధ్యలో ఇంకెవడో ఉండడు, ఆయన నెంబర్ నువ్వు, నీ నెంబర్ ఆయన ఎక్స్చేంజ్ చేసుకోండి అన్నాడు. అన్న తర్వాత నేను బయటకు వచ్చాక నేను వెళ్ళింది హామీ తీసుకోవడానికి, హామీ ఇచ్చాడు ఆయన. అక్కడ కండు వేయకుండా ఒక 4 రోజుల టైం ఇస్తే ఇంకా గ్రాండ్గా జాయిన్ అవుతున్నాను. అప్పుడు బయటకు వచ్చాను, ఆయన మాట్లాడాడు, మనకు హామీ ఇచ్చాడు. కానీ కండువా అనేది మాత్రం యాక్సిడెంటల్గానే పడింది. ఓకే, నో ప్రాబ్లం, మనం పార్టీ కోసం పనిచేద్దాం అనుకుని పనిచేశాను. నేను ఈ మాట అంటున్నందుకు మీరు ఏం ఫీల్ అవ్వను. రాజేష్ మహాసేన తిన్నింటి వాసాలు లెక్క పెడతాడా?
లెక్క పెడతాడా? లెక్క పెట్టడండి. మరి ఎందుకు వైసీపీని ఎందుకు అంత హేళన చేస్తూ, అంత చీప్‌గా మాట్లాడుతూ, జగన్‌ను మాట్లాడుతూ ఎందుకు మీరు అట్లా చేస్తారు? ఫస్ట్ పాయింట్ ఏంటంటే వైసీపీ దగ్గర నేనేం తినలేదండి. తిన్నింటి వాసాలు అన్న మాటకు చెప్తున్నాను. మీ తినడం మీ అంటే మీ మీలాంటి వాళ్ళకు అంటే మీలాంటి వాళ్ళకు మిమ్మల్ని ఒక స్థాయిలో పిలిచి అంటే ఒక కండువా వేయడం అనేది సరే ఫోర్సబులా లేకపోతే మీకు ఇష్టం ఉందా లేదా ఆ టైంలో వేయడం అనేది జగన్ చేతుల మీదుగా అనేది ఒక గొప్ప విషయమే కదా, గొప్ప విషయం అండి అప్పుడు. యాక్సెప్ట్ ఆ చేస్తారు. సమయానికి అది. సో, మరి అట్లాంటప్పుడు మీరు మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చి మీ అవసరాల రీత్యా ఇలా జగన్మోహన్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టు అనడం ఉమ్. అంతే కదా దాన్ని. అది నా అవసరాల రీత్యా కాదండి. నిజానికి నా అవసరాలు ఆలోచించుకుని ఉంటే నేను జగన్ ఒక్క మాట కూడా అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనకి జగన్ ఆ, జగన్ జగన్ గారు ఓకే జగన్ అంటే మీ జగన్ అని ఫ్లోలో వచ్చింది. ఆ, ఆ. జగన్ గారిని ఒక్క మాట కూడా నేను అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన నాకు పర్సనల్గా నన్ను అటాక్ చేసిందో నాకు నష్టం చేసిందో ఏమీ లేదు. కానీ నేను ఏ కారణాలతో అయితే ఆయన కలిశానో, ఏ సమస్యలు అయితే ఆయన దగ్గర తీసుకెళ్ళానో ఆ సమస్యలకి పరిష్కారం ఇవ్వాల్సిన బాధ్యత నాయకుడిగా ఆయన మీద ఉంది. ఎందుకంటే మీరు ఒక్క మాట మీరు ఆలోచించి చూడండి. నాకు ఈ రోజున నేను ఇబ్బందులు పడుతున్నాను నా పార్టీలో కూటమిలో అంటే దానికి కారణం కేవలం నేను జగన్ గారి దగ్గర ఉన్నప్పుడు ఆయన కోసం నేను మాట్లాడిన మాటలే. మీకు బేసిక్ గానే నోటిదూలు ఎక్కువ, ఓపెన్ గా మాట్లాడు. నోటి దోల అంటే మనం ఒప్పుకోండి మాట్లాడుకోవాలంటే ఇప్పుడు అంటే ఒప్పుకోవాలి మీరు దీన్ని కాదండి. first. బాలయ్య బాబు డైలాగ్ ఒకటి ఉంటుంది. మీ నాన్నగారు అంటానికి ఆ. ఇంకో మాట ఏదో చెప్తారు. ఆ. ఆ రెండింటికి చాలా తేడా ఉంటుంది. రెండింటి అర్థం ఒకటే. ఆ, అయితే మీరు మీకు నచ్చని వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు నోటి దోల అంటారు. ఆ, అదే మనకు నచ్చిన వ్యక్తి మన తరపున మాట్లాడుతున్న వ్యక్తి అంటే నన్ను అనుకున్న వాళ్ళు నా వెనకాల ఉంటారు కదా, మా అన్న మా కోసం ధైర్యంగా ఎవరు నన్ను ఎదిరిస్తాడు, ఎవరినన్నా సరే ఆడు ఎంత బలవంతుడైనా లెక్క చేయకుండా అటాక్ చేస్తాడని చెప్తారు. అంటే మీరు ఏపీలో తిట్టని వాళ్ళని ఎవరు చెప్పండి, ఎవరిని తిట్టలేదు మీరు? ఎవరిని తిట్టని చెప్పండి. అందరిని తిట్టిరు. యా. పవన్ కళ్యాణ్ తిట్టిరు, బాబుని తిట్టిరు, లోకేషన్ తిట్టిరు. ఏమని తిట్టాను? వీడియోలు చూపియాలా? వీడియోలు చూపించొద్దండి. ఏమని తిట్టాను? మీరు నోటితో చెప్పింది చాలు. వీడియోలు చూపిస్తే అయిపోతుంది. మీరు జగన్మోహన్ రెడ్డిని తిట్టిరు. అంటే అందరిని తిట్టడం ఎందుకు? ఇప్పుడు నేను జగన్ గారి కోసం వైసీపీలో పనిచేస్తున్నానండి. అప్పుడు నేను వైసీపీ సోల్జర్ని. నేను వైసీపీ సోల్జర్గా ఉన్నప్పుడు జగన్ గారి శత్రువులందరూ నాకు శత్రువులే. ఆ, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఐపీఎల్ వచ్చింది. ఆ, ఐపీఎల్ ఈ రోజున ఈ టీంలో ప్లేయర్ ఆడతాడు, ఉమ్, ఇదే ప్లేయర్ మళ్ళీ వచ్చే సీజన్ ఇంకో దాంట్లో ఆడతాడు. ఉమ్, ఈ టీంలో ఆడినప్పుడు అతను ఫుల్ ఎఫర్ట్స్ ఈ టీం కోసమే పెడతాడు. అవతల ఫ్రెండ్ ఉండొచ్చు బౌలరు, అయినా ఆ బౌలింగ్ నేను క్షమించడు. ఉమ్. అటాకే అంటే ఆ టీంలో ఆడేవారు. అంటే ఐపీఎల్ రూల్ ఆడుంటే ఆడ న్యాయం చేసిన అని అంటారు మీరు. నేను వైసీపీలో ఉన్నాను. ఆ, వైసీపీలో జగన్ గారిని ఎవరెవరైతే అటాక్ చేస్తున్నారో, ఎవరెవరైతే ఆయన గురించి మాట్లాడుతున్నారో ప్రతి ఒక్కరిని నా సొంత శత్రువు అంటే మీరు అవకాశవాది కావచ్చు అయితే. అది అవకాశవాదం అంటే నేను ఏదైనా ఆశించేస్తే, ఆ, నేను ఏది ఆశించకుండా చేస్తే దాన్ని విశ్వసనీయత అనొచ్చు కదండి. విశ్వాసంగా పనిచేస్తాను. ఎవరినైనా నమ్మితే ప్రాణాలు తెగి ఒకరి దగ్గరనే ఏళ్ళ తరబడి సంవత్సరాల తరబడి ఎటువంటి పదవి ఆశించకుండా మీరు పనిచేస్తే నేను ఆ మాట అందు. రాజేష్ మహాసేన అనేటోడు నిస్వార్థపరుడు, నమ్ముకున్న సిద్ధాంతం పట్ల నమ్ముకున్న వ్యక్తి పట్ల డెడికేటెడ్గా ఉంటాడు ఎన్నైనా సరే అన్నందు. కానీ టకా 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 కట్ చేస్తే పార్టీలు మారడు, జెండా మారడు, మీ సిద్ధాంతం మారడు, మీ మాట వైఖరి మారడు, మీరు తిట్టే అవతల వ్యక్తి మారడు. ఇప్పుడు మీరు ఈ ఇంత ఫ్లోలో మీరు మాట అన్నారు సార్, సిద్ధాంతం అన్నారు. సిద్ధాంతానికి కట్టుబడి ఉంటే అన్నారు. ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చాను, నేను మీతో కలిసి పనిచేస్తున్నాను. 2 నెలల తర్వాత నా సిద్ధాంతానికి మీరు విరుద్ధంగా ఉన్నారని తెలిసింది. అప్పటికీ కూడా నేను మీతోటే నడిచాను అనుకోండి, అది బానిసత్వం అయిపోద్ది సార్. మీరు నా సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉన్నారు. నేను పదవి కోసం కాదు కదా. జగన్ గారి దగ్గర ఉంటే నాకు పదవి ఇచ్చి ఉండేవాడు. ఎవరెవరికో ఇచ్చాడు పదవి, నాకెందుకు ఇవ్వడు? ఆ పార్టీ కోసం అంత పనిచేసిన వాడిని, ఫ్యూచర్లో పనిచేసేవాడిని. పదవి కోసం అయితే నేను అక్కడే ఉండేవాడిని. సిద్ధాంతం దగ్గర మీకు నాకు తేడా వచ్చింది అనుకోండి, నేను మారిపోతాను. ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాను కాబట్టి ఆ రోజు జగన్ గారిని వ్యతిరేకించడం అయినా, ఆ రోజు జగన్ గారి కోసం పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే టీడీపీ వాళ్ళను నేను మాట్లాడుతున్నానంటే వాళ్ళతో నాకు పర్సనల్ వైరుధ్యం ఏం లేదు, అంటే వైరం ఏమీ లేదు. ఓన్లీ నేను ఈయన మనిషిని, ఆయన ఎవడన్నా ఏమనంటే అటాక్ చేస్తాను. రైట్. రాజేష్ మహాసేనను పార్టీలు వాడుకున్నాయా, పార్టీలను రాజేష్ మహాసేన వాడుకుంటా? నేను పార్టీలను వాడుకోవడానికి ఏముందండి, నేను ఎక్కడ స్టార్ట్ అయినా ఇంకా అక్కడే ఉన్నాను. పార్టీని వాడుకుని నేనేమో బాగుకున్నది ఎందుకు అంటే ఇప్పుడు నిజంగా మాట్లాడుకుంటే, ఓపెన్గా మాట్లాడితే మీరు నిజంగా ఎక్కడ స్టార్ట్ అయినా నేను అక్కడనే ఉన్నాను అంటారు. మీరు మంచి అత్యుత్తమ పదవులు అంటే మీరు ఏరుకోరిపోయిన పార్టీలో మీరు అనుభవించారు, ఐ మీన్ ఫేస్ చేసిండ్రు. దాని తర్వాత ఇలా మీరు నార్మల్ కార్యకర్తలాగా ఉన్నారు ఇప్పుడు. అంటే దీనికి కారణం ఏమై ఉండొచ్చు అంటారు? ఆ కారణం ఏంటనేది నాకు కూడా అర్థం కాలేదండి. నేను చాలాసార్లు ఆలోచించాను. సిచ్యువేషన్స్ ఇప్పుడు అంటే నాట్ ఫర్ ఫిట్ అని అనిపించిందా వాళ్ళకు, లేకపోతే ఏం జరిగిందని వాళ్ళు ఏమనుకున్నారు అనేది వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు నేను జగన్ గారి కోసం పనిచేసినప్పుడు అంతే హానెస్ట్గా పనిచేశాను.
నేనేమో ఆయన పదవులు అడగలేదు. ఏమంటే ఇప్పుడు మీరు అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. జగన్ గారి దగ్గరికి నేను జాయిన్ అయింది దళిత్ క్రిస్టియన్స్ విషయం మీద జాయిన్ అయ్యాను, బీసీసీ. ఆ బీసీసీ అనే దాని మీద ఏదైనా ఒక డెసిషన్ తీసుకోండి, మేము ఈ పార్టీ కోసం పనిచేస్తామని సోంపేటలో ఆయన్ని పాదయాత్రలో కలిసి అక్కడ నేను రిప్రజెంటేషన్ ఇచ్చానండి. బీసీసీ గురించి మీరు యాక్షన్ తీసుకుని మేము మీకోసం పనిచేస్తాం, నేను తీసుకుంటా అన్నాడు. ఆయన తీసుకుంటా అన్నాడు. తర్వాత కాలంలో అతను అసెంబ్లీ తీర్మానం కూడా చేశాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే మాట చెప్పాం మేము, ఆయన కూడా అసెంబ్లీ తీర్మానం చేశాడు. కేవలం మా సిద్ధాంతం ఇదిగో మాకున్న ఈ సమస్యలు తీర్చండి అనే. ఆ సమస్యలు తీర్చకుండా ఒకవేళ కాలేపం చేసినా పర్లేదండి, వెయిట్ చేస్తాం. ఇంకా ఏమంటే ఇవాళ కాదు, సరే గవర్నమెంట్ ఏదైనా ప్రెజర్లో ఉంది, నాయకుడు ఏదో బిజీగా ఉన్నాడు అనుకుంటాం. ఆ చేస్తానన్న దానికి వ్యతిరేక దిశలో వెళ్ళారు జగన్ గారు. ఓకే, నేను దళితులకు మేలు చేస్తానని చెప్పిన వ్యక్తి దళితుల పథకాలు రద్దు చేశాడు. దళితులకు రక్షణ కల్పిస్తానన్న వ్యక్తి ఆ పార్టీలోనే ఉండి శవాలను డోర్ డెలివరీ చేస్తుంటే వాళ్ళకి రక్షణ కల్పించాడు. దళితులకి నేను ల్యాండ్స్ ఇస్తాను, ఎస్సీ కార్పొరేషన్ నిధులు పెంచుతానని చెప్పిన వ్యక్తి ఎస్సీ ల్యాండ్స్ని తన జగనన్న ఇళ్ల పథకాల కోసం అసైన్ ల్యాండ్స్ని లాక్కుని దాంట్లో ఇళ్ల స్థలాలు ఇచ్చాడండి. అక్కడ చేబ్రోల్లో ఒక రైతు, తనకి ఎప్పుడో 4 ఎకరాలు తనకు పట్టా ఉంది, పాస్బుక్ ఉంది, అన్నీ ఉన్నాయి. అతని దగ్గర 4 ఎకరాలు తీసుకుని మ్యాప్ వేసేస్తున్నారు వచ్చి జగనన్న ఇళ్ల పథకాలకి. అతను ఒక దళితుల లీడరు, అందరికీ చెప్పుకున్నాడు. అతను బాగా తీరలేదు, నైట్ పడుకున్నాడు, పొద్దున్న చచ్చిపోయాడు. అతను ఎందుకు చనిపోయాడు అంటే గుండాగిపోయి చనిపోయాడా, లేకపోతే ఏమైనా సూసైడ్ చేసుకుంటే ఏం చేస్తాడో తెలియదు. వాళ్ళ చెప్పారు నాకు ఇలా జరిగిందని. వెళ్ళి కూర్చుంటే ఇది సిచ్యువేషన్. రైట్, ఇప్పుడు మనం కాసేపు పాలిటిక్స్ అని పక్కన పెట్టి ఇప్పుడు మీరు చెప్పిన అంశం ఏదైతే ఉందో బీసీసీ అనే అంశం ఉంది కదా, ఏం జరుగుతుంది? దళితులకు నష్టం జరుగుతుందా బీసీసీలోకి పోతే? క్రైస్తవ దళితులకు అసలు వెళ్తే నష్టం జరుగుతుందా లేదా అని పక్కన పెడితే అండి, అలా వెళ్ళమంటమే అన్యాయం. అట్లా పోతాంటారు, న్యాయం కాదు. ఇప్పుడు ఇక్కడ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో 4 వర్గాలను పెట్టాడండి: ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ. చాలా మంది అనుకునేది ఇప్పుడు ఏంటంటే, క్రాంతి గారు మీ ద్వారా అయితే ఎక్కువ మందికి వెళ్తుంది అనే ఉద్దేశంతో నేను మేమే నమ్ముకుందని చెప్తున్నాను. ఈ 4 కూడా చాలా మంది ఏమనుకుంటారంటే క్యాస్ట్లు అనుకుంటున్నారు. వీటిని ఈ 4 క్యాస్ట్లు కాదండి. ఈ భారతదేశంలో ఉన్న 100 కోట్ల మందిని 4 విభాగాలుగా విభజించాడు ఆయన. ఆ విభాగాలుగా విభజించడానికి ఆయన కొన్ని అర్హతలు పెట్టాడు. ఏంటి అర్హతలు? ఎవరన్నా ఎస్టీలో ఉండాలి అంటే, గిరిజనులుగా ఉండాలంటే వాళ్ళు గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న వ్యక్తులై ఉండాలి, గిరిజన తండాలు గిరిజన తెగలకు చెందిన వాళ్ళై ఉండాలి. ఇక ఎస్సీ అనే కేటగిరీకి వచ్చేటప్పటికి ఎవరినన్నా ఈ కేటగిరీలో పెట్టాలంటే వాళ్ళు కులం వల్ల అణిచివేత, అంటరానితనం, వివక్ష ఫేస్ చేసి ఉండాలండి. అలా ఫేస్ చేసి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాలాసు, మాదిగాసు, రెల్లీస్ ఉన్నారండి. మీరు అదే యూపీకి అంటే నార్త్కి వెళ్తే మహార్లు, చమర్లు ఉంటారు. ఇలా ఆ కులం పేరుతో ఎవరైతే అంటరానితనం ఫేస్ చేశారో వాళ్ళందరినీ తెచ్చి ఎస్సీస్లో ఈ కేటగిరీలో పెట్టమన్నారు. ఈవెన్ ఎగ్జాంపుల్కి తమిళనాడులో బ్రాహ్మిన్స్ మీద అన్టచబిలిటీ ఉందనుకోండి, మీరు బ్రాహ్మిన్స్ కూడా తెచ్చి ఇక్కడ పెట్టే ప్రొవిజన్ ఆయన ఇచ్చాడు ఎస్సీలో. అంటే ఎస్సీ అనే కేటగిరీలో పెట్టచ్చు. ఇక బీసీ అనే కేటగిరీ ఈ కుల వివక్ష అనుభవించిన వాళ్ళు, గిరిజన ప్రాంతాల్లో లేని వాళ్ళు, ఎవరైతే సామాజికంగా ఆర్థికంగా వెనకబడి ఉన్నారో, కుల వృత్తుల ద్వారా వాళ్ళు కూడా తక్కువగా చూడబడుతున్నారు, వాళ్ళు బీసీ. ఈ 3 వర్గాలకి చెందిన ఉన్నత వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఓసీసీ. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. దీని ప్రకారం మీరు చేయాలంటే, ఇప్పుడు మనకి రేషన్ కార్డులు 2 రకాలు ఉంటాయి. ఒకటి వైట్ కార్డు, 2 పింక్ కార్డు. మన ఇంట్లో 2 అన్నదమ్ములు ఉన్నాం. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ, మీరు తమ్ముడు గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను అన్ననే, నేను వ్యవసాయం చేసి కూలి పని చేసుకుని బ్రతుకుతున్నాను. మీకు వాళ్ళు పింక్ కార్డు ఇస్తారు, నాకు వైట్ కార్డు ఇస్తారు. సేమ్ ఈయన పెట్టిన ఈ కేటగిరీస్ కూడా అంతే. ఒక ఇంట్లో 2 అన్నదమ్ములు ఉండి, ఒక ఆయన పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు, ఆయన మీద అన్టచబిలిటీ ఉంది, ఆయన పట్టుకెళ్ళి మీరు ఎస్సీలో పెట్టచ్చు. వాళ్ళ అన్న ఉన్నాడు, ఆయన గౌరవంగా బ్రతుకుతున్నాడు, ఆయన ఒక కలెక్టర్గానో లేకపోతే ఎక్కడ ఉన్నాడు, ఆయన మీద అన్టచబిలిటీ లేదు, ఆయన తీసుకెళ్ళి మీరు ఓసీలో పెట్టచ్చు. అలాగే వెనకబడిన తరగతుల విషయంలో కానీ లేకపోతే ఇది కానీ ఇదండి ఆయన పెట్టిన ప్రాసెస్. చాలామంది ఏమంటారు, అంబేద్కర్ కులానికి రిజర్వేషన్ ఇచ్చాడు, కులానికి ఎందుకు, వెనకబాటుకి ఇవ్వాలి కదా, లేకపోతే పేదరికానికి ఇవ్వాలి కదా. ఆయన అదే ఇచ్చాడు. ఈరోజు మీరు ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఆంధ్రాలో రజక సోదరులు బీసీలో ఉన్నారు, కర్ణాటకకి వెళ్తే ఎస్సీలో ఉంటారు వాళ్ళు. మీకు నార్త్లో యాదవ సోదరులు ఓసీలో ఉంటారు, మనకి ఇక్కడ బీసీలో ఉంటారు. అవును, ఎందుకు మరి? ఒకవేళ కులానికి ఇచ్చి ఉంటారు రిజర్వేషన్, ఇక యాదవులు ఎక్కడున్నా ఒకే కేటగిరీలో ఉండాలి, ఈ రజకస్ ఎక్కడున్నా ఒకటే ఉండాలి, వీళ్ళు ఎక్కడున్నా ఒకటి. కానీ అది కాదండి, అసలు మన పరిస్థితిని బట్టి ఆయన ఇచ్చాడు. అయితే కులానికి సంబంధం లేకుండా వివక్షకి ఇచ్చారు ఆయన ఎస్సీలో. ఇప్పుడు ఈ రోజున ఒక ఎస్సీ కాలనీలో ఉన్నాను నేను హిందూగా ఉన్నా నా మీద ఎస్సీవుడు అనే ముద్ర ఉంది, క్రిస్టియన్ అయినా నా మీద ఎస్సీవుడు అనే ముద్ర ఉంది.
అంటే ఆ వివక్ష, ఆ చిన్న చూపు ఉంది. ఆయన ఇచ్చింది దేనికి? వివక్షకే కదా ఇచ్చాడు. వివక్ష ఉన్నప్పుడు నువ్వు ఏ మతంలో ఉంటే ఏంటి? నీకు ఆ రిజర్వేషన్ ఇవ్వాలి కదా. ఇప్పుడు క్రిస్టియానిటీలోకి పోతే అక్కడ అసమానతలు ఉండవు, కుల తారతమ్యతలు ఉండవు, లేకపోతే ఇంకొక అంశాన్ని అంటే పేద ధనిక అన్న తారతమ్యతలు ఉండవు. ఆ మతంలోకి వెళ్ళిన తర్వాత అందరూ కూడా సమానమే అని క్రిస్టియానిటీ మతం భావిస్తుంది కదా. అందుకోసమే రద్దు అవుతున్నాయి కావచ్చు, ఏమన్నా దాంట్లో. క్రిస్టియానిటీలో అవి ఉన్నాయి అని బైబిల్ చెప్తుంది, అందరూ సమానమే అని. కానీ క్రిస్టియానిటీలోకి వెళ్ళేవాడు నాకు సమానత్వం దొరుకుతుంది అక్కడ, లేకపోతే నాకు కుల వివక్ష ఉండదు అని వెళ్ళండి. ఉంటుందా క్రిస్టియానిటీలో? ఉంటుందా కుల వివక్ష? నేను చెప్పేది ఒకసారి కంప్లీట్ చేయనివ్వండి. వెళ్ళేవాడు ఎవడు నాకు కుల వివక్ష పోవాలి కాబట్టి నేను ఇందులోకి వెళ్తానని వెళ్ళడం. ఆ దేవుడి మీద నమ్మకం ఉంటుంది. అడిగి ఏదో పెద్ద రోగం వస్తుంది, ఆ దేవుడు నమ్ముకుంటే తగ్గిందనే నమ్మకం ఉంటుంది, లేదా ఇంకోటి ఏదో జరిగింది, ఏదన్నా ఒక అద్భుతం జరిగింది అన్నప్పుడే ఎవరైనా, ఇప్పుడు ఒక ఆయన తిరుపతి పోతాడండి, అక్కడ మొక్కుకుంటే మొక్కు జరిగింది అనుకోండి, ఆయన అక్కడి నుంచి నాకు తిరుపతి కరెక్ట్ అనుకుంటాడు. దేవుడి మీద నమ్మకం అనేది ఈ అసమానతలు, సమాజం, కులాలు దీనికి సంబంధించింది కాదండి, అది వేరే. అయితే మీరు అన్నట్టు క్రిస్టియానిటీలో అసమానతలు లేవు, కుల వివక్ష లేదు, అందరూ ఒకే జంట నుంచి వచ్చిన వాళ్ళే అని చెప్తారు. బట్ మన ఇండియాకి వచ్చేటప్పటికి మీరు ఎలాంటి మతాన్ని తీసుకురండి, ఆ మతంలోకి ఖచ్చితంగా ఈ వివక్ష, చిన్నచూపు అనేది ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు నేను అడుగుతున్నా, క్రిస్టియానిటీలో అంటే ఒక క్రిస్టియన్గా మీరు చెప్పండి. క్రిస్టియనే కదా మీరు కూడా? క్రిస్టియనే కదా మీరు కూడా? అంటే దానికి మళ్ళీ ఒక పెద్ద టాపిక్ చెప్పాలండి, చెప్తాను, అది కూడా చెప్తాను. అంటే క్రిస్టియన్ కాదు కదా, ఒకటి క్లారిటీ చేయండి. ఇప్పుడు అంటే నేను క్రిస్టియన్ కాదు, మీరే చెప్పండి. నేనైతే క్రిస్టియన్. మీరు క్రిస్టియన్ అని కాదు, నేను చెప్పిన నా లక్షణాలు చెప్పిన తర్వాత క్రిస్టియన్ కాదనేది మీరు డిసైడ్ అవ్వండి. నేను ఇందాక మీకు చెప్పినట్టే నేను జైల్లో ఉన్నాను. జైల్లో ఉన్నప్పుడు నన్ను బయట తీసుకెళ్లే పరిస్థితి కనిపించలేదు. నేను ప్రేయర్ చేశాను, నన్ను బయట తీసుకొస్తే నేను నిజాయితీ బతుకుతాను, నేను తాగుడికి దూరంగా ఉంటాను, గొడవలకు దూరంగా ఉంటాను అని నేను ప్రేయర్ చేశాను. ప్రేయర్ చేసినప్పుడు మరుసటి రోజు ఎవ్వరు సపోర్ట్ లేకుండా నేను బయటకు వచ్చాను. అదొక స్టోరీ, నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. చెప్పినప్పుడు నాకు జీసస్ మీద నమ్మకం కలిగింది. ఎస్, మనం ఏదైనా అడిగితే మనం మారుతామంటే నాకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు అంతే. అయితే క్రిస్టియన్స్ అనగానే చాలా ఆచారాలు, వ్యవహారాలు ఉంటాయి. నేను దాదాపు ఒక 6-7 సంవత్సరాల నుంచి నేను చర్చికి వెళ్ళట్లేదు, ఏ చర్చికి వెళ్ళట్లేదు. అంటే ఏ కార్యక్రమాలు, ఈ వ్యవహారాలు ఎవరు వెళ్ళరు. మొత్తం మా ఫ్యామిలీ మన నలుగురువే, నేను, నా భార్య, నా పిల్లలు. ఒకవేళ ఎప్పుడన్నా కష్టం వచ్చింది అన్నప్పుడు మేము దేవుడికి చెప్పుకుంటాం మా కష్టం మా ఇంట్లో ఉండి, అంతే తప్ప నేను ఈ మతం కాబట్టి మీరు ఈ మతంలో చేరండి అని కానీ, లేకపోతే నేను ఈ మతం కాబట్టి ఈ ఆచారాల ప్రకారం ఇది చేస్తున్నానని కానీ, అలాంటిది ఎప్పుడు ఎక్కడ మీరు చూసి ఉండరు, ఎందుకంటే నేను చేయలేదు కాబట్టి. ఇప్పుడు దాన్ని బట్టి ఒకవేళ నేను క్రిస్టియన్కే చెందుతానన్నారు అనుకోండి, నేను క్రిస్టియన్నే. లేదు, అన్ని మతాలను గౌరవిస్తూ ఉండటం భారతీయుల లక్షణం అంటారా, నేను భారతీయుడిని. నాకు ఆ ప్రాబ్లం ఏం లేదు, నన్ను ఏమని పిలిచినా నాకు ఓకే. దళితవాదాన్ని మీరు బాగా అభిమానిస్తారు కదా, అండ్ అట్ ద సేమ్ టైము అగ్రవర్ణాలకు యాంటీగా ఉంటారు మీరు. ఒకప్పుడు అండి, ఇప్పుడు లేరు, లేను, మారిపోయారు. మాసేన్ రాజేష్ మంచోడు అయ్యిండా? మంచోడు అవ్వలేదు. అంటే కొన్ని నిజాలు తెలుసుకున్న తర్వాత మనిషి అంటే మారతాడు కదండి, మారేవాడే కదా మనిషి. మార్పు వచ్చింది. ఈ రోజు మనం ఒకటి చూస్తున్నాం, అది నిజం అని భావిస్తాం, రేపు ఇంకొకటి చూసినప్పుడు ఇది అబద్ధం, అదే నిజం అనిపించినప్పుడు ఖచ్చితంగా దాన్ని ప్రతి ఒక్క మారిరా మీరు? మారడానికి కారణం ఏంది? ఇదే చెప్తున్నాను కదండి. ఇప్పుడు గతంలో నేను ఎస్సీ కాలనీకి పరిమితం, ఎస్సీల సమస్యలు మాత్రమే చూసేవాడిని, ఎస్సీ దళిత సాహిత్యానికి బాగా అట్రాక్ట్ అయినోడిని. ఎన్నో దశాబ్దాల నుంచి, ఎన్నో తరాల నుంచి ఒక వర్గం మమ్మల్ని తొక్కేస్తుందని భావించినండి. భావించినప్పుడు ఆటోమేటిక్గా నా రియాక్షన్ అదే స్థాయిలో ఉండేది. నేను మిగతా వాళ్ళందరూ నాకు శత్రువులే. నా కమ్యూనిటీని, నన్ను, నా తాత ముత్తాతల్ని కొన్ని దశాబ్దాలుగా వీళ్ళ తక్కువ జాతి అని ఒక ముద్ర వేసి నన్ను దూరం పెట్టారు. ఎవరికన్నా మేము తక్కువ కాదనేది నా భావన, అందరికి ఉండేది మా దగ్గర ఉందని నా భావన. సో నన్ను ఎందుకు అలాగా, ఇప్పుడు ఇది ఈ బాధ అనేది, ఆ బాధ పడేవాళ్ళు మేము చెప్తాం కానండి, ఆ బాధ అవతలోడు పడ్డవాడికి తెలుస్తుంది. ఇది ఎగ్జాంపుల్, తుఫాన్లో ఉన్నవాడికి తీవ్రత తెలుస్తుంది అంటారు చూడండి. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఈడెవడు పలానా అన్ని చిన్న చిన్న గుసగుసలు. ఇప్పుడు ఒకప్పుడైతే మేము మా ఊర్లోనూ లేకపోతే మా గ్రామాల వీధుల్లో వెళ్తున్నప్పుడు కూడా మా మీద చూపించే ఆ హేళన నవ్వులు, ఏదైనా ఒక మంచి డ్రెస్ వేసుకున్నా ఏడు ఆడరా పలానా వాడరా బాగుందిరా డ్రెస్, ఇలాంటి మాటలు స్కూల్లో ఉన్నప్పుడు ఈ చిన్న చిన్నయే, కానీ అవి చాలా బలంగా తాకెత్తాయండి మనసుకి. అసలు ఎవడు చేసిన తప్పు ఇది? అయితే ఇదంతా వీళ్ళే చేశారు, వీళ్ళే మమ్మల్ని ఎలా తీసుకొచ్చారు కాబట్టి నాకు వీళ్ళందరూ శత్రువులు కాబట్టి ఇక నేను అదే అటాక్ చేశాను. ఓకే, అలాగే మాట్లాడాను. అలాగే మాట్లాడిన తర్వాత కాలానుగుణంగా మా సమస్యలు తీరాలంటే రాజకీయ అధికారం తప్ప మరొకటి లేదు. మేము ఎంత ధర్నాలు చేసినా, రాస్తారోకలు చేసినా జరిగే పనులు కాదు, జరగట్లేదు. సో అవును, ఎందుకు మన బలాన్ని పార్టీకి ఇచ్చి
పార్టీ బలంతో మనం ఎందుకు మన జాతిని డెవలప్ చేయకూడదని ఒక ప్రయత్నం చేశాను. ఇది ఎంతోమంది ప్రయత్నించిందే, నేనేం ఫస్ట్ వన్ కాదు. నా ప్రయత్నం నా పరిధిలో నేను చేశాను. చేసినప్పుడు ఇదే అగ్రవర్ణాలు అనబడుతున్న వాళ్ళని క్లోజ్గా నేను అబ్జర్వ్ చేశాను. వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ ప్రవర్తన ద్వారా గతంలో కూడా ఇదే దళితుల్ని పైకి తీసుకురావడానికి ఎంతమంది పోరాడారు అగ్రవర్ణాల నుంచే, ఎంతమంది వాళ్ళ ఆస్తులు దానాలు చేశారు, ఎంతమంది దళిత పిల్లలు చదివించడానికి ఎంతమంది కృషి చేశారు అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది నాకు. ఓకే. నా నా యాంగిల్లో నా చోట ఉన్నప్పుడు నాకు తెలియలేదు. ఓకే. తెలిసినప్పుడు అవును కరెక్టే కదా, అప్పుడు అందరినీ మనం ఎందుకు అనాలి? ఎవడైతే మన మీద ఇప్పుడు ఒక గ్రామంలో ఒకడు నన్ను కొలవకు చూపించాడు, ఆ గ్రామంలో ఉన్న మిగతా వాళ్ళందరూ ఏం పాపం చేశారు? కాబట్టి నేను అతన్నే టార్గెట్ చేయాలి తప్ప టోటల్ కులాన్ని కాదనేది మార్చు. రైట్. ఈ బీసీసీ గురించి కంప్లీట్ చేయండి. అంటే క్రిస్టియానిటీ దళితులకు ఖచ్చితంగా బీసీసీ ఉంటే ఇబ్బంది అని అంటారు, అంతేనా మీరు ఫైనల్గా చెప్పేది? అంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కు దూరం చేస్తే ఎవరికి దూరం చేసినా అది రాంగే అండి. ఓకే. దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంది అసలు మెయిన్గా? ఆంధ్రాలో ఒక సెన్సేషనల్ కేసు జరిగింది అప్పుడు. రామచంద్రపురంలో తోట త్రిమూర్తులు అనే ఒక నాయకుడు అక్కడున్న ఒక 3 యువకులు, దళిత యువకుల్ని రోడ్డు మీద ఈడ్చి కొట్టించి శిరోమండం చేయించాడు. పబ్లిక్ అందరూ చూస్తుండగా దేశవ్యాప్తంగా సంచలనం అయింది ఆ కేసు. ఆ కేసుకి 21 సంవత్సరాల పాటు దానికి జడ్జిమెంట్ రాకుండా అడ్డుకోగలిగారు. దానికి కారణం ఏంటంటే ఆ 3 బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్సీలు కాదు, వాళ్ళు క్రిస్టియన్స్ అని వీళ్ళు కోర్టులో చెప్పించేవారు. ఓకే. కోర్టులో చెప్పిస్తే కోర్టు ఏమంటుంది, నువ్వు పోయి ఎస్సీ సర్టిఫికేట్ తెచ్చుకో, అట్రాసిటీ కేసు పెట్టావు కాబట్టి ఎస్సీ సర్టిఫికేట్ తెచ్చుకుంటుంది. ఆయన ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఈయన పెద్ద పొలిటికల్ లీడర్, ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలో ఉంటాడు. ఆయన ఉన్నప్పుడు ఆయన ఏం చేసేవాడు, ఎంఆర్ఓ క్రిస్టియన్స్ ఎలా ఇస్తారా అంటే వాళ్ళు సర్టిఫికేట్ ఇష్యూ చేసేవారు. ఆ సర్టిఫికేట్ ఇష్యూ అవ్వకపోవడం వల్ల 21 సంవత్సరాలు బాధితులు కూడా చచ్చిపోయారు అండి, సాక్షులు కూడా చచ్చిపోయారు. 21 సంవత్సరాల తర్వాత కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్ ఇష్యూ అయింది. ఎస్సీ సర్టిఫికేట్ ఇష్యూ అయిన తర్వాత ఆయనకి శిక్ష పడింది. శిక్ష చాలా నామినల్గా పడింది. ఈ రోజున ఎస్సీ ఎస్టీ కేసులు, తప్పుడు కేసులు పెట్టేస్తున్నారు, వేధించేస్తున్నారని చెప్తున్నారండి. అంత సెన్సేషనల్ కేసుకి నెలలు పడింది అంతే ఆయనకి. దానికి 21 సంవత్సరాలు పట్టింది. దానికి కారణం ఏంటండి, ఆయన కొట్టేటప్పుడు ఆడు దళితుడనే కొట్టారు, శిరోమండనం చేసేటప్పుడు ఆడు ఎస్సీ ఓడనే చేశారు. కానీ ఆడు న్యాయం అడిగే దగ్గరికి వచ్చేటప్పటికి ఆడు ఎస్సీ కాదు, ఆడు క్రిస్టియన్ అంటే ఆడికి న్యాయం దొరకకుండా పోయింది. మా అన్న మా తమ్ముడు, మరి అది ఎంత అన్యాయం సార్ అది క్రాంతి. అంటే ఇప్పుడు అందరు చెప్పేది ఏంటి అని అంటే, ఇప్పుడు నేను దళిత క్రిస్టియన్ అనుకోండి, నాకు బీసీసీ సర్టిఫికేట్ కావాలంటే నేను అడగాల, నాకు బీసీసీ సర్టిఫికేట్ కావాలా అని నేను అడిగితేనే నాకు ఇస్తారట, లేని ఏడలు నాకు ఇయ్యరట కదా, దానివల్ల ఉపయోగం? అలా ఏం కాదండి. ఇప్పుడు మీరు అంటే నాకు గట్టదు, మీరు నిజంగానే దళిత క్రిస్టియన్ అండి, మీ పని మీరు చేసుకుంటూ మీరు ఏదో పొద్దున్న పనికి వెళ్ళిపోయి సాయంత్రం వచ్చి మీ మీరు బ్రతుకుతుంటే నాకు అబ్జెక్షన్ లేదండి. మీరు రేపు నాకు కాంపిటీషన్ వచ్చారనుకోండి, నేను ఒక ఎమ్మెల్యేని అనుకోండి, మీరు నాకు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తానన్నారు, నాకు ఎదురుగా వస్తున్నప్పుడు ఈయన ఎస్సీ కాదు ఈయన క్రిస్టియన్ అని నేను కంప్లైంట్ ఇస్తాను. అప్పుడు మీ అవకాశం మీరు కోల్పోతారు. లేదు మీరు బాగా చదువుకుని ఒక ఐఐటీలో మీరు సీట్ తెచ్చుకున్నారు, లేదా సివిల్స్ టాపర్గా వచ్చారు, వచ్చిన తర్వాత మీరు అది రిజర్వ్లో వస్తుంది కాబట్టి మీరు ఎస్సీ కాదని నేను కంప్లైంట్ ఇస్తే మీ లైఫ్ మీరు కోల్పోతారు. మీకు టాలెంట్ ఉంది అంటే సుమోటోగా ఇట్లా తీసుకొని చేసుకోవచ్చు. సుమోటోగా అనేది ఎంతవరకు అవకాశం నాకు తెలియదు, కానీ కంప్లైంట్ ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు చాలా మంది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలలో, ఈవెన్ దో తెలంగాణలో కూడా కొన్ని కాన్స్టిట్యున్సీలలో క్రిస్టియన్ దళితులు ఉన్నారు ఎమ్మెల్యేలు, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇక్కడే కదా, ఆంధ్రాలో కూడా ఉన్నారు. ఇప్పుడు క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు, తాతలో తల్లిదండ్రులు అలా నేర్పించారు. నేర్పించిన తర్వాత అది ఏంటి, దానివల్ల మాకు శిక్ష పడుతుంది, మాకు రాజ్యాంగంలో కత్తి దీని మీద పెట్టారు, మేము అర్హత ఉన్నా సరే అవకాశాలకు దూరం అయిపోతాం అనేది చాలా మంది తెలియదండి. తెలీదు. మరి పార్టీలు కూడా ఇప్పుడు ఒకరిని ఎమ్మెల్యే అభ్యర్థిగా తీసుకోవాలి, ఆయన మతం ఏంటి చూసి తీసుకోవాలంటే సరైన అభ్యర్థి వాళ్ళకు కూడా దొరకడు, కాబట్టి వాళ్ళు పెట్టేసుకుంటారు, అది నడిసద్ది. ఎవరో ఒకరు అబ్జెక్షన్ పెట్టి అది కావాలని పలానా చట్టం ఉంది కాబట్టి ఈయనకి ఇది వర్తించదని దాని మీద 2-3 నెలలు గట్టి గుసం పని చేస్తే దిగిపోవాల్సిందే. చట్టం మరి అక్కడ ఉంది కాబట్టి మాక్సిమం అలా జరుగుతుంది. ఎందుకంటే మొన్న చింతాడ ఆనంద్ అనే అతనికి అదే జరిగింది. ఓకే. అంటే మీరు ఏమంటారు, మీ వాదన ఏంది ఈ విషయంలో? అది అన్యాయం అంటానండి, అది అన్యాయం. అది అయితే ఇది అన్యాయం అనేది పొలిటికల్ లీడర్స్ పరిపాలకులే చేయాలి. కాకపోతే ఇంతమంది హిందువులు అది అన్యాయం, మీరు దొంగతనం చేస్తున్నారు, మీరు రిజర్వేషన్లు దొబ్బేస్తున్నారు, మీరు తప్పుడుగా చెప్పుకుంటున్నారు, మీరు ఇది చేస్తున్నారని మాట్లాడుతున్నారు. అయితే వాళ్ళకి తెలీదా, ఒకవేళ తెలిసేలా చెప్పేవాళ్ళు లేరా? ఇప్పుడు మేము మా కష్టం చెప్పుకోవాలండి. ఇప్పుడు జనరల్గా ఎస్సీస్లో ఉండేది ఏంటి, ఒక ఆవేశం, పౌరుషం. ఎవరన్నా ఏదైనా అంటే అన్నీ తిరిగి తిట్టడం, తిరిగి మేము పోరాటం చేస్తాం అంటమే. కానీ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి, ఏమంటే ఇది మాకు అన్యాయం జరుగుతుంది,
ఎవరికి లేని మాకే జరుగుతుంది ఈ అన్యాయం అని వీళ్ళందరికీ కన్వే చేస్తే ఈ సమూహం కూడా మాకు సపోర్ట్ చేస్తుందని ఒక ఆశ ఉంది సార్ నాకు. జరిగేది అన్యాయం అని కనుక వాళ్ళకి చెప్తే ఓకే. వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు కూటమి అంటే అందులో బీజేపీ అండ్ జనసేన అండ్ టీడీపీ ఉన్నాయి. మీరు టీడీపీలో ఉన్నారు కదా, మరి మీరు చెప్పొచ్చు కదా అధిష్టానానికి, మరి ఈ విధంగా ఎస్సీలకు అన్యాయం జరుగుతూ ఉంది, మరి దీన్ని తీసేయాలని చెప్పొచ్చు కదా మీరు. నేను ఆల్రెడీ చెప్పానండి, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇది అన్యాయం అనే ఆయన అసెంబ్లీ తీర్మానం చేశారు. జగన్ గారు కూడా ఇది అన్యాయం అని అసెంబ్లీ తీర్మానం చేశారు. ఇక్కడ కేసీఆర్ గారు కూడా ఇది అన్యాయం అని అసెంబ్లీ తీర్మానం చేశారు. పివి నరసింహారావు గారు కూడా పార్లమెంట్లో బిల్లు మూవ్ చేశారండి, ఇది అన్యాయం అనే, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే. పొలిటికల్ పార్టీలు అన్నీ ఇది అన్యాయం అని చెప్తాయి, కానీ మరి ఎందుకో దీన్ని న్యాయం చేసే దిశగా ముందుకు అడుగులు పడవు. సమాజంలో టీడీపీ కూడా ఉంది ఏమండి, అందులో టీడీపీ కూడా ఉంది. టీడీపీ పాత్ర దీనిలో నామ మాత్రమే, ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి చేయాల్సింది. టీడీపీ తన బాధ్యత తను నిర్వర్తించేసింది. ఇప్పుడు మోడీ గారికి బాబు గారు చెప్తే పెద్ద విషయం ఇది, పెద్ద విషయం అంటే పెద్ద విషయం కాదండి ఇది, ఆయన చేయాలనుకుంటేనే. అయితే ఇక్కడ కూడా కొన్ని కమ్యూనిటీలు కొన్ని పార్టీలు కానీ ముద్ర వేయబడ్డాయి సార్. ఆ కమ్యూనిటీ అది మన పార్టీ కాదు అనే ఫీల్డ్లో పొలిటికల్ లీడర్స్ ఉన్నారు. ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ ఎలా ఉన్నారు, ఇది మనోడా ఎగెనిస్ట్ పార్టీయా, మన పార్టీయా ప్రతిపక్ష పార్టీయా, ఈ వర్గాలను కూడా పార్టీ కోణంలో చూడటం జరుగుతుంది. ఇది ఇప్పుడు కాదు, ఇది ఒక టీడీపీకో బీజేపీకి మాత్రమే పరిమితం కాదు, అన్ని పార్టీలకు ఉన్నాయి. సో ఆ పార్టీలను కూడా ఒప్పించగలగాలి, మేమే ఒప్పించాలి, మేమే ప్రయత్నం చేసుకోవాలి. బీజేపీ కూడా కొన్ని రాష్ట్రాల్లో మైనారిటీలకు ఒకవేళ వ్యతిరేకంగా ఉంది అని అనిపిస్తుంది, కానీ కొన్ని ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళేటప్పటికి మైనారిటీలకు అంటే క్రిస్టియన్స్కి అనుకూలంగా ఎన్నో సవరణలు తీసుకొస్తుంది. కాబట్టి ఆ పార్టీలని ప్రసన్నం అధికారులు ఎవరుంటే వాళ్ళని మెప్పించగలిగి వాళ్ళని ప్రసన్నం చేసుకోగలిగితేనే ప్రజా సమస్యలు తీరుతాయి సార్. ఇప్పుడు రోడ్ల మీద ధర్నాలు రాస్తారోకోల కాలం కాదు ఇది. కోర్టుల్లో కూడా న్యాయం ఎక్కడి వరకు జరగాలి, ఎక్కడి వరకు జరుగుతుంది అనేది చాలామంది చూస్తున్నారు. ఇది రాజ్యాంగం నుంచి రావాల్సింది. ఈవెన్ మనం సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఇది న్యాయం ఇది అన్యాయం అని చెప్పడానికి లేదు. మరి రాజ్యాంగం దగ్గరికి వెళ్ళాలంటే ఎవరు వెళ్ళగలుగుతారు, అధికారంలో ఉన్న వాళ్ళు వెళ్ళగలుగుతారు. సో వాళ్ళు ప్రసన్నం చేసుకోవడం ఒక్కటే మార్గం దీనికి. రైట్, ఓకే. మీ ఏమైంది అసలు? ఈ బీసీసీ రద్దు అనే ఏంతో వచ్చానండి నేను. దీన్ని ఎలాగైనా సరే రావడమే దానికోసం అంతే, ఆ పని మీద వచ్చాను నేను. ఓకే. ఆ పనికి ఏ అవసరాలు ఉంటాయి, ఎవరినెవరిని కలుపుకోవాలి, ఎలా బలం పెంచుకోవాలి అనే దారిలోనే నా ప్రయాణం ముందుకు కొనసాగింది. అంటే మీరు కూడా మా ప్రయాణం కోసం గాడిదైతే గాడిది, గుర్రం అయితే గుర్రం, ఏది పడితే అది ఎక్కిపోతామని అంటారు, అంతేనా? అలా అనగానండి, ఇప్పుడు అందరూ గుర్రాలే ఉన్నారు ఇక్కడ, ఏ గుర్రం ఎక్కాలనేది ఆలోచించుకోవాలి. అన్ని గుర్రాలే ఉన్నాయి అంటారు, అలా గాడిదలు ఏం లేవు. ఓకే. అంటే రాజకీయం బాగా నేర్చుకున్నట్టు మొత్తానికి, అంటే ఎక్కడ ఏం మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి అంటే మరి నేర్పిస్తుంది కదండి, సమాజమే నేర్పిస్తుంది కదా మనకి. మనం ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎవరిని ఎలా గౌరవించాలి, ఎందుకు ఊరికి అందరినీ ఎందుకు శత్రువులు చేసుకోవాలి, అందరినీ కలుపుకెళ్తేనే పరిష్కారం తప్ప అందరినీ మనం గెలుక్కుంటూ వెళ్తే పరిష్కారం రావనేది నా లైఫ్ నేర్పించింది, పాలిటిక్స్ కూడా నేర్పించింది సార్. రైట్. నేను కొన్ని పర్సనల్ క్వశ్చన్లు అడుగుతాను మిమ్మల్ని. మీ అత్తగారు ఊరు ఉత్తరకించండి. ఆడ ఇల్లు కడుతురు ఏమన్నా? ₹1,00,00,000 అవుతుందట. అత్తగారు కదా, మా సొంత ఊరు కూడా అదే, ఇద్దరిది ఒకే ఊరు, ఒకటే ఊరు. లవ్ మ్యారేజ్ అనేది? లవ్ మ్యారేజ్ అండి. లవ్ మ్యారేజ్ ప్లస్ ఇల్లు కడుతున్నాడు కాడ? కడుతున్నాను, కట్టేశానండి. కట్టేసిరా? ఎంత? ₹1,00,00,000 ఖర్చు అయింది? ₹1,00,00,000 అయిందా? ఎక్కడివి? అంటే ఈ యూట్యూబ్ ఛానల్ ఉందండి అది, దాని నుంచి కొంచెం రెవెన్యూ జనరేట్ అయింది. ఒక 50 లక్షల వరకు బయట బ్యాంకులలో అప్పు తెచ్చాను. రెండు కలిపి అలా కొంచెం కొంచెంగా ఉన్నప్పుడు అలా కడుతూ వచ్చింది. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది మొదలుపెట్టి, మొన్నటికి క్లియర్ అయింది. మీరు క్రాంతికి చెప్తారు కదా, వర్కౌట్ అవుతుందా ఇట్లా చెప్తే? అంటే నేను ఆల్రెడీ దీని గురించి ఎవిడెన్స్లు కూడా చూపించాను ఛానల్లో. ఎంత రెవెన్యూ వచ్చింది, ఎన్ని సంవత్సరాల నుంచి నేను మాట్లాడాను, ఆ రెవెన్యూ ఎంత ఉంటుంది అనేది రఫ్గా చూపిస్తే ఏ నెలకు ఆ నెల ఖర్చు అయిపోతుంది. అంత ఖర్చు అవ్వదు కదండి, నాది ఎంత, ఇది ఎంత వస్తుంది మీకు రెవెన్యూ? నేను మా ఇంట్లో ఉంటున్నానండి. మీకు రెవెన్యూ ఎంత వస్తుంది? మా ఇంటి పైన నాకు పీక్స్లో ఉన్నప్పుడు 7 lakhs వరకు వచ్చింది. 7 లక్షలు పర్ మంత్ పీక్స్. లీస్ట్లో ఉంటే 2 lakhs వరకు వస్తుంది. 2 lakhs వరకు. 2 to 7 lakhs. 7 lakhs అనేది ఎక్కువ వచ్చింది, ఎందుకంటే గత ప్రభుత్వంలో రెగ్యులర్గా నేను మాట్లాడుతూనే ఉండేవాడిని. మాట్లాడుతుంటే అది ఎక్కువ వచ్చిందండి అమౌంట్ అయితే అప్పుడైతే. ఇప్పుడైతే మళ్ళీ మాట్లాడడం మానేశాను, ఎందుకంటే గవర్నమెంట్ వచ్చింది, అన్యాయాలు కూడా తక్కువ జరుగుతున్నాయి. అన్యాయాలు తక్కువ జరుగుతుంది. తక్కువ అన్యాయాలు ఏం కనబడి రాజేష్ మహాసేన ఇప్పుడు పసుపు గుడ్డ కట్టుకున్నాడు కాబట్టి కనబడి అన్యాయాలు జరిగాయి. మీకేమైనా కనబడి ఉంటే చెప్పండి, మాట్లాడు. ఒకవేళ అది అన్యాయం అయితే ఖచ్చితంగా దాని మీద మాట్లాడు. నేను మాట్లాడి ధర్నాలు రాష్ట్రాలు కూడా చేయక్కర్లేదండి, అది లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తే దాని పరిష్కారం వస్తుంది నిమిషాల్లో, అంతే. రైట్, ఓకే. కంప్లీట్ చేయండి. ₹1,00,00,000 ఇల్లు గురించి చెప్పండి. అంటే నేనేమనుకుంటున్నా అంటే, అధికార పార్టీలోకి మీరు పోయినరు, అధికార పార్టీ అధికారంలోకి వచ్చింది,
డబ్బులు బాగానే సంపాదించుకుంటున్నారు, అందుకోసం ఇల్లు కట్టుకున్నారు అని నేను విన్నా. ఒక్క ఒక్క కారణం చూపించండి అలాంటిది ఏదైనా. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడైనా ఏ పనిలో అయినా నేను ఇన్వాల్వ్ అయినట్టు, ఒక లిక్కర్ వైన్ షాపుల్లో కానీ, లేదా ఇసుకలో కానీ, లేకపోతే మట్టి, ఇలాంటి అంటే అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు ఏదేదైతే ఇన్కమ్ సోర్స్లుగా ఉపయోగిస్తారో వాటిలో ఎక్కడైనా, ఈవెన్ అంతకన్నా ఇంకా డైరెక్ట్ చెప్పాలంటే నా ఇల్లు దాటి నేను బయటకు వచ్చినట్టు నాకు ఒక ఆధారం చూపించండి ఎందులో నేను ఇన్వాల్వ్ అయినట్టు, లేకపోతే ట్రాన్స్ఫర్లు కానీ, లేకపోతే ఇంకోటి కానీ, ఇలాంటి దేంట్లోనే సరే ఒక్క ఆధారం చూపించినా మీరు ఏం చేయమంటే చేస్తాను నేను, ఏం చేయమంటే అది. మహాసేన్ రాజేష్ అసమర్థుడా, సమర్థుడా, లేకపోతే రాజకీయాలకు ఫిట్ కాడా? ఎందుకు మీకు ఇచ్చినటువంటి టికెట్ను మీరు కాదనుకోవాల్సి వచ్చింది, మేము మళ్ళీ గుంజుకోవడం అంటే ఏంటి? ఇచ్చి తీసుకో. అదే నేను కాదనుకోవడానికి కారణాలు ఉన్నాయి, కానీ రాజేష్ మహాసేన్ సమర్థుడా అసమర్థుడా అంటే 100% సమర్థుడని చెప్తాను నేను. సమర్థుడైతే వచ్చిన టికెట్ ఎందుకు మళ్ళా పోతుంది? సమర్థుని కాబట్టి టికెట్ వచ్చింది నాకు అంత తక్కువ టైంలో, ఏ రికమెండేషన్ లేకుండా, ఏ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి పార్టీలో జాయిన్ అయిన 3 సంవత్సరాలు, టీడీపీలో నేను జాయిన్ అయ్యి 3 సంవత్సరాలు అయింది. ఆ 3 సంవత్సరాలకే డైరెక్ట్ ఐఏఎస్, డైరెక్ట్ ఐపీఎస్ అన్నట్టు డైరెక్ట్గా నాకు టికెట్ వచ్చింది. నేను సమర్థుని కాబట్టి ఆ టికెట్ నేను వదులుకునే పరిస్థితులు నాకు క్రియేట్ అయింది కూడా నేను సమర్థుని కాబట్టి. నేను అసమర్థుని అయితే నాకు ఎవరు వ్యతిరేకం చెప్పకపోదురు. టికెట్ ఇచ్చినప్పుడు సర్లే ఏదో ఎంతోమంది ఉన్నారు, ఆయన కూడా అలాగ ఉంటాడులే అని వదిలిద్దరండి. నేను సమర్థుని కాబట్టి ఈడొస్తే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి అనే కాన్సెప్ట్ టీడీపీ అధినేత అనుకున్నారా? డైరెక్ట్ అక్కడ బయటకు వచ్చింది అయితే వైసీపీ అనుకుంది. వైసీపీ రకరకాల ధర్నాలు చేపించారు వాళ్ళు విపరీతంగా. ఎప్పుడో నా 2018లో వీడియోలు, ఆడియోలు పట్టుకొచ్చి మొత్తం నియోజకవర్గంలో, రాష్ట్రంలో స్ప్రెడ్ చేశారు. ఆ టికెట్ కనుక మార్చకపోతే, రాజేష్ మహాసేన్ తప్పించకపోతే హిందూ వ్యతిరేకి తెలుగుదేశం పార్టీ అని మేము ముద్రేస్తామని కొంతమంది పెద్దలతో, కొన్ని వర్గాలతో కూడా వాళ్ళు ధర్నాలు చేయించారు. ధర్నాలు చేయించినప్పుడు నాకు అనిపించిందండి, ఒకవేళ ఇక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా వీళ్ళు నన్ను అడ్డు పెట్టుకుని ఇంత పెద్ద బ్లేమ్ గేమ్ ఆడేస్తున్నారు పార్టీ మీద. పార్టీకి అక్కడ చాలా క్రూషియల్ టైం అండి అది. చాలా కష్టపడి చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళి వచ్చారు, లోకేష్ గారు పాదయాత్రలో ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశారు, పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఏం జరిగి కూడా మనం చూసాం. ఇలాంటి టైంలో నా ఒక్కడి గురించి మొత్తం ఇంత వ్యవస్థ, ఇంతమంది కష్టాన్ని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు, నన్ను ఆయుధంగా ఉపయోగించుకుని అనిపించింది నాకు. అనిపించే మనం తగ్గితే తప్పే ఉంది, మనం ఆగిపోదాలి అనిపించింది. అలాగా ఆగిపోవటమే తప్ప నేను సమర్థుణ్ణి అనే నా మీద అంత జరిగింది. పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ కూడా మీరు మాట్లాడినటువంటి మాటలు, మీ వైఖరి, మీ నోటి దురుసు వల్లనే వచ్చిన టికెట్ పోయింది అని నేను అంట. మీరేమంటారు దానికి? ఆ మాటల వల్లే, నేను చేసిన పోరాటం వల్లే నాకు టికెట్ వచ్చిందండి. అంటే పవన్ కళ్యాణ్ తిట్టినందుకు వచ్చిందంటారా టికెట్? పవన్ కళ్యాణ్ గారిని నేను వైసీపీలో ఉన్నప్పుడు తిట్టాను సార్. నేను అది ఈ రోజు కాదు, చాలా సార్లు ఒప్పుకున్నాను. చాలా మీడియా ప్లేసుల్లో కూర్చున్నప్పుడు కూడా అవునండి, అప్పుడు కొద్దిమంది వైసీపీ ఈ పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనసేన అకౌంట్లతో కొన్ని కామెంట్లు పెట్టేవారు, నీచమైన కామెంట్లు పెట్టేవారు. పెట్టినప్పుడు అవును వాళ్ళు జనసేన అనుకుంటాం కాబట్టి మేము తిట్టాం. అప్పుడు జనసేనని చాలా ఘోరంగా తిట్టాను నేను. కానీ వాస్తవాలు తెలుసుకున్న తర్వాత ఇదిగో నేను పవన్ కళ్యాణ్ గారి కోసం ఇలా పనిచేస్తున్నానని చెప్పి నేను దాదాపు ఒక 1 year పాటు నేను ఆయన కోసం బేషరతుగా పనిచేశానండి. ఆయనకున్న గొప్ప లక్షణాలు ఏంటి, ఆయన్ని మనం ఎలా అపార్థం చేసుకున్నాం అనేది మొత్తం నా కమ్యూనిటీకే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్కి తెలియజేశాను నేను. ఒక్కసారి మీరు వినాలి. ఆడు 100 రూపాయలు ఇంట్లో వాళ్ళు మీకు గొడుగు పెట్టినట్టే అది జనానికి అర్థమైపోతుంది. జనసేన వాళ్ళకి తెలుస్తుంటే ఎర్రి పప్పులకల్లారా ఒక్క జెండా దళిత కాలనీ ఎగురుతుందా జనసేన? లంచా గొడకల్లారా మా ఓట్లు కావాలి, లంచా గొడక. పవన్ కళ్యాణ్ లేకపోతే మీరు ఒక్కరే 4-5 వేరియేషన్లు ఉన్నాయి మీకు. అపరిచితుడా మీరేమన్నా? మీలో కూడా ఉంటాయి, మరి ఇంత ఉండయి. ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు మీరు నాతో మాట్లాడుతున్నారండి, కూల్ గా మాట్లాడుతున్నారు. నేను ఒక అతను మిమ్మల్ని ఇరిటేట్ చేశాడు, చాలా రఫ్ గా మాట్లాడారు. మీరు ఇంటికి వెళ్ళి మీ పాప, బాబు, చిన్న పాప ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా కరుణ, చాలా ప్రేమగా ఉంటుంది. ఈ వేరియేషన్స్ అనేవి సందర్భాన్ని బట్టి ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఆ వేరియేషన్స్ ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు రాజేష్ గారు ఓర్పు, సహనం అనేది చాలా ముఖ్యం ఎవరికైనా కానీ. అంటే చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నా, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, సర్పంచ్ ఉన్నా, మీకంటూ ఖచ్చితంగా ఓర్పు, సహనం ఉండాలి. ఉంటేనే రాజకీయ నాయకుడు సక్సెడ్ కాగలరు. కానీ మీకున్నటువంటి ఏదైతే బిహేవియర్ ఉందో దాంతో ఒక రాజకీయ నాయకుడిగా ఎమర్జ్ కానీ సక్సెడ్ కానీ కాగలుగుతారా?
ఇప్పుడు నాకు సహనం లేదంటారు మీరు. మీరు మీకు నోటికి వచ్చినట్టు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ తిట్టిర్రు, మీకు నోటికి వచ్చినట్టు మళ్ళీ పొగిడిర్రు, మళ్ళీ మీకు నోటికి వచ్చినప్పుడు మళ్ళీ తిట్టిర్రు. ఏంది వేరియేషన్ లేదు? నేను అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇది మాట్లాడడానికి ఎదుటోళ్ళని కార్నర్ చేయడానికి బాగానే ఉంటుంది. మన ఇంటి దగ్గర పిల్లల్ని వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడు వాళ్ళని ప్రేమగా దగ్గర తీసుకుంటాం. అదే వాళ్ళు ఏదైనా చిన్న పొరపాటు చేస్తే మళ్ళీ తిడతాం. మళ్ళీ వాళ్ళు ఆ మరుసటి రోజు ఇంకో మంచి పని చేస్తే మళ్ళీ దగ్గర తీసుకుని మళ్ళీ ప్రేమగా ముద్దిస్తాం. మళ్ళీ వాళ్ళు తప్పు చేశారంటే మళ్ళీ తిడతాం. వేరియేషన్ అదే ఒక పేరెంట్కి ఒక చిన్న పిల్లాడికి మధ్య ఉన్నటువంటి సిచ్యువేషన్ అది. కానీ ఒక పొలిటీషియన్ గా ఉన్నప్పుడు ఈ స్వభావం అనేది కరెక్ట్ కాదేమో. నేను అనేది మీరు అర్థం చేసుకోండి. నేను పొలిటీషియన్ కాదు, ఫస్ట్ పాయింట్ కాదు. నేను పొలిటీషియన్ని కాదు. గతంలో మీరు అడిగినప్పుడు జర్నలిస్ట్ అని అడిగారు, నేను జర్నలిస్ట్ని కాదు. కేవలం కొంతమంది సమస్యలు, ఈ సమస్యలు పడుతున్న వాళ్ళ తరపున మాట్లాడడానికి ముందుకు వచ్చినండి. ఇప్పుడు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడారు. ఆయన దామాషా ప్రకారం అందరికీ న్యాయం దక్కాలన్నారు. ఆ మాట విని అవును ఈయన దామాషా అంటే అందరికీ సమాన హక్కులు కావాలంటున్నారు. నేను జనసేన కార్యకర్తగా నేను పనిచేస్తానని పనిచేస్తాను. అంతకుముందు నేను ఆయన మీద మాట్లాడిన ప్రతి మాటని వైసీపీ కార్యకర్తగానే మాట్లాడాను. మీరు ఆ మాటలు కూడా అంత అగ్రెసివ్ మాట్లాడడానికి కూడా అక్కడ ఇప్పుడు మీరు అన్నారు 100 రూపాయలు అనే కాన్సెప్ట్ ఏదో నేను తిట్టింది ఉంది చూడండి. అక్కడ ఒక ఆయన పెట్టాడు, జనసేన నాయుడు అని ఒక అకౌంట్ నుంచి 100 రూపాయలు ఇస్తే మీ ఆడవాళ్ళు అదే ఉంటారు అని చెప్పి పెట్టాడు కామెంట్. ఆ కామెంట్ చదివి అప్పటికే కోపంగా ఉన్నాను. ఆ కామెంట్ చదివి ఎంత దారుణం మాడుతుంది. అయితే సరే మీకు ఎవరైనా ఓటు వేస్తే అలాగే అనుకోండి అని చెప్పేసి అతన్ని టార్గెట్ చేస్తే నేను మాట్లాడాను. ఈ మాట్లాడిన ఆయా సందర్భాలకే అండి. ఇప్పుడు మీరు నాతో అరగంట నుంచి మాట్లాడుతున్నారు. నేను అగ్రెసివ్గా మాట్లాడానా లేకపోతే ఆలోచించి మాట్లాడానని మీకు అర్థం అవుతుంది. ఎందుకంటే నేను మీలాంటి ఒక జర్నలిస్ట్తో మాట్లాడినప్పుడు మిమ్మల్ని గౌరవించే మాట్లాడతాను. లేదు ఒక నాయకుడితో మాట్లాడేటప్పుడు ఆయన దగ్గర అణిగిమణిగే ఉంటాను. లేదు ఎవరైనా ఒక తప్పు పని చేసినప్పుడు ఒకటి మాకు నచ్చని పని మాకు వ్యతిరేకంగా ఆటోమేటిక్గా అయిపోతారు కదండి. ఎవరితోటైనా అలాగే ఉంటాను నేను. ఇప్పుడు మీరు అన్న వేరియేషన్స్, ఇప్పుడు ఎవరో మీరున్నారండి, నాకు బాధ కలిగించే మాట మాట్లాడారు, నేను మిమ్మల్ని ఏం అనలేదు. అదే మీ స్టాఫ్ ఎవరో ఒక ఆయన వచ్చారు, బాధ కలిగించే మాట మాట్లాడారు, ఆయన మీద నేను రివర్స్ అయిపోయాను అనుకోండి. ఏంటి నీ వేరియేషన్స్? ఆ పెద్దోళ్ళు అయితే నువ్వేం మాట్లాడవా, అది బలహీనుడి మీద ఏదో మాట్లాడతావా, ఏంటి వేరియేషన్స్ అనాలి మీరు. కానీ నేనేంటి, నాకు బాధ కలిగేది లేకపోతే మాకు అన్యాయం జరిగేది మీరు చేసినా నేను మాట్లాడతాను, ఇంకొకరు చేసినా అంటే చిన్నోడు చేసినా మాట పెద్దోడు చేసినా మాట్లాడతాను. ఏ వేరియేషన్ ఏంటి? స్టాండర్డ్గా ఉన్నట్టే కదా అది. స్టాండర్డ్ అండి. ఇప్పుడు అంటే మీరు గతంలో పవన్ కళ్యాణ్ అన్నట్టు ఇప్పుడు అనగలుగుతారా? ఇప్పుడు కూడా ఒకవేళ ఆయన అంటే నేను వైసీపీలో ఉంటే అప్పుడు మాట్లాడాను పవన్ కళ్యాణ్ గారి మీద. నేను వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనలో నాకు ఎటువంటి నెగిటివ్ పాయింట్ కనిపించలేదండి. అప్పటి వరకు ఏంటంటే అంటే ఒక పార్టీలో ఉన్నప్పుడు రెండో పార్టీ మీద ఒక ప్రచారం కార్యకర్తల్లో జరుగుతుందండి. ఆ జరిగినప్పుడు అప్పుడున్న ఆ కాలానికి ఇక్కడ కాపు కమ్యూనిటీ దళిత కమ్యూనిటీకి బద్ధశత్రువు కాబట్టి ఇలా చేస్తారు, దాడులు చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇలా జరుగుతుంది అనేది ఆ ప్రచారం జరిగింది. మేము అప్పుడు అదే నమ్మాం. మా పార్టీ మీరు నా నాయకుడు అనుకున్నప్పుడు మీరు ఏం చెప్తే అదే కదా నమ్ముతాను నేను. అంటే అదే కదా కార్యకర్త పని. సో అప్పుడు నేను మాట్లాడిన మాటలవి. మీరు ఆ తర్వాత చూడండి, నేను ఆయన్ని వ్యతిరేకించి ఉండొచ్చు తప్ప ఏ రోజు నేను అలాంటి మళ్ళీ పరిస్థితి పద్ధతులతో ఆయన మాట్లాడలేదు. అండ్ ఇంకో విషయం, సహనం గురించి మాట్లాడారు సార్ మీరు. సహనం లేకుండా ఎలాగానే నన్ను అడిగితే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే సహనం ఎక్కువ కలిగిన పొలిటీషియన్ అంటే పొలిటికల్లో ఉన్నవాడు నేనే అనుకుంటాను. నేను యాక్సెప్ట్ చేయను ఇది. మీరు యాక్సెప్ట్ చేయాలి. అయితే నేను చెప్తాను మీకు, దానికి కొన్ని కారణాలు చెప్తాను. నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాను సార్. జాయిన్ అయిన తర్వాత వరుసగా నాకు ఒక 4-5 పదవులు, స్టేట్ పదవులు వచ్చాయి. అది ఆ పదవులు ఏంటి, దానికి ఉన్న వాల్యూ ఏంటి, దానికి ఉన్న గౌరవం ఏంటి కూడా నాకు తెలియదు. నిజానికి చెప్తున్నాను. నేను చేసే పని చేసుకుంటూ వెళ్ళిపోతాను. నేను జగన్ గారి మీద ఆయన చేసే పొరపాట్లు ఏమన్నాయి, గవర్నమెంట్ వైఫల్యాలు ఏమన్నాయి, నేను అదే పని చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ అనౌన్స్మెంట్లు నాకు 4-5 పదవులు అనౌన్స్ చేశారు. నేను ఊహించకుండానే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎమ్మెల్యే టికెట్ కూడా అనౌన్స్ చేశారు. ఇది 3 ఇయర్సే నేను అక్కడ పనిచేసింది. లోకేష్ గారి ప్రోగ్రాంలకు ఏదన్నా నేనే ముందుండి నేనే దగ్గరుండి నడిపించే పరిస్థితులు ఉండేవాడు. పార్టీ అధికారంలోకి వచ్చింది, కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అన్ని పదవులు పోయినాయి. అది వేరే విషయం అండి. పదవులు అంటే అవి నేను కోరుకునే కాదు కాబట్టి అవి పోయినా నాకు పెద్ద తేడా ఏం కనిపించలేదు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అవుతుంది. నేను పార్టీ ఆఫీస్కి వెళ్ళింది లేదు ఇక్కడ ఈ 2 సంవత్సరాల్లో. ఈ 2 సంవత్సరాల్లో పార్టీ నుంచి రాజేష్ అనేవాడు ఎలక్షన్ ముందు పార్టీతోటి ఎంతో గౌరవం పొందినాడు. ఎలక్షన్ అయిన తర్వాత పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అప్పుడు ఎలా ఉన్నారో అంతే గౌరవంగా ఉంటారు నాతో ఇప్పటికీ. కానీ బయట సమాజాన్ని చూసేటప్పుడు నా సిచ్యువేషన్ వేరే. మొన్న కొత్త కమిటీలు మారినప్పుడు అధికార ప్రతినిధి కూడా నాది పోయింది, కొత్త కమిటీ వచ్చింది.
సో ఇప్పుడు ఒక సాధారణ కార్యకర్తని నేను 2 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఒకవేళ నిజంగా నాకు సహనం లేనోడిని అయి ఉంటే నేను మరి ఈ 2 సంవత్సరాల్లో ఏదో ఒక టైంలో నేను బరస్ట్ అయి ఉండాలి. నేను పదవీకాంక్ష కలిగినోడిని అయి ఉంటే మీరు ఎందుకు నాకు అప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు నేనే వదులుకున్నాను కదా, మీరు ఎందుకు నన్ను ఇప్పటి వరకు కన్సిడర్ చేయలేదు, నేనేం తప్పు చేశాను, నాకేం పదవులు ఇవ్వద్దు, మీరేం చేయొద్దు, నేను ఏం తప్పు చేశానని ఏదో ఒక సమయంలో నేను మాట్లాడుంటుండేవాడిని. లేదా నా ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని కమ్యూనిటీలకు ఆపాదిస్తారు, అణిచివేతకు ఆపాదిస్తారు, ఎన్నో చేద్దరు. కానీ నేను ఈ 2 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏదైతే చెప్పారో చేసుకెళ్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి వైపు వెళ్తుంది. ఒకటొకటి మార్పులు కనిపిస్తున్నప్పుడు నా ఒక్కడి లైఫ్ నాకేదో ఒక నష్టం జరిగిందని ఎందుకు చేయాలి అని మరి నేను ఈ 2 సంవత్సరాల నుంచి ఉన్నాను ఇలాగా. మరి దీన్ని సహనం అంటారా లేకపోతే మరి ఏమంటారు మీరు చెప్పండి? అంటే చెప్పకనే చెప్తున్నా నాకు అన్యాయం జరుగుతుంది. పర్సనల్గా ఖచ్చితంగా నాకు అన్యాయం జరిగింది అనేది నేను చెప్పడం కాదండి, రాష్ట్ర ప్రజలు అందరూ అనుకుంటారు అది. రాజేష్ మహాసేన ఇప్పటికీ ఎందుకు ఖాళీగా ఉన్నాడు అంటే నేను వెళ్ళి ఒకళ్ళు కూర్చొని ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర, లోకేష్ ఏంటంటే నాకు ఏదన్నా మీరు ఇచ్చి తీరాలి, ఇవ్వకపోతే లేదండి కుదరదండి నాకు ఇవ్వండి అని చెప్పి అడుగుండి ఉండొచ్చు. కాకపోతే మీరు మీ సోర్సెస్లో మీరు ఎంక్వైరీ చేసి చూడండి. ఎవరితోటైనా ఆ మాట అడిగించటం కానీ లేకపోతే నేనే వెళ్ళి దాన్ని ప్రయత్నించడం కానీ. ఎందుకంటే నేనున్న నా లైఫ్, నేనున్న పొజిషను నేను చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నాను. క్రాంతి ఎందుకు పోయినాయి మరి మీకు వచ్చిన పదవులు మీకు పోవడానికి కారణం ఏంది? దానికి కారణం నాకు కూడా తెలియదండి. నేను కూడా అంటే అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అనుకురా? అన్ఫిట్ అయ్యేలా ఉంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాకు అని రాకూడదు కదా. నేను అన్ఫిట్ అనుకోండి, ఇప్పుడు నాకు ఏ రికమెండేషన్ లేదు క్రాంతి గారు, నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు, నా కోసం రికమెండ్ చేసేవాడుగా రాజేష్కి పలానాది ఇవ్వండి అని చెప్పి ఒక్క నాయకుడు కూడా గతంలో నాకు లేరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేనప్పుడు అన్ని అవకాశాలు కేవలం నా అర్హతను బట్టి వచ్చాయి కదా. నా అర్హతను బట్టి పెద్ద ఆయన, ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు అంటే ఎంతో మందిని చూసి వచ్చినాడు. 40 సంవత్సరాలు ఆయన హిస్టరీలో ఎంతమంది నాయకులను చూసి ఉంటారండి. పాలిటిక్స్లో ఎంతోమంది సీనియర్ లీడర్స్ కూడా మాకు స్టేట్ పదవి వస్తే బాగుండు, మాకు ఒక ప్రోటోకాల్ వస్తే బాగుండు అని అనుకుంటారు. అలాంటిది నాకు మరి అన్ని ఇచ్చారంటే అర్హత లేకుండా ఇచ్చుంటారా? మరి అప్పుడున్న అర్హత ఇప్పుడు ఒకవేళ పదవి రానంత మాత్రాన మీకు అర్హత లేదు, మీరు అన్ఫిట్ అంటే కనుక అది కొంచెం బాధ అనిపిస్తుంది. కాకపోతే దీని వెనకాతలు ఏ కారణాలు ఉన్నాయో నేను కూడా ఊహించలేను సార్. అసలు మీరు టీడీపీలోకి ఎందుకు పోయారు? జగన్ గారిని ఓడించడానికి వెళ్ళామండి. అంతేనా? లేకపోతే మీ మీదున్న కేసులు, ఆ కేసుల నుంచి బయటపడడం కోసం టీడీపీలోకి పోయారు అని నేనంటే? అది కూడా బాగానే అడిగారు. 2 సంవత్సరాలు అయింది. ఇప్పటికొచ్చి గవర్నమెంట్ సపోర్ట్ తీసుకుని ఒక్క కేసు విషయంలో కూడా మూవ్ చేసుకోలేదు. అన్నీ కూడా ట్రయల్ జరిగాయి, సాక్షులు వచ్చారు. కొంతమంది అయితే కేసు పెట్టిన వాళ్ళే రాని పరిస్థితి. ఇప్పుడు దాదాపు నా మీద అప్పుడు పెట్టిన 30 కేసుల్లో దాదాపు 20 పైగా కేసులు జడ్జి గారు కొట్టేశారు. ఎటువంటి పోలీస్ సపోర్ట్ కానీ లేకపోతే పోలీసులే కేసు విత్డ్రా చేయడం కానీ. ఇప్పుడు సరిపోతుంది కదా, మహాసేన రాజేష్ అంటే ఆయన కూటమిలో ఉన్నాడు, గవర్నమెంట్ ఉన్నది వాళ్ళకు అని అనుకుంటే సరిపోద్ది. ఇక దట్స్ ఇట్. ఇక మీరు ఏదో స్పెషల్గా ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం జడ్జి గారికి అది నడదు కదండి. జడ్జి గారికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ముఖ్యమంత్రి చేశారు. మరి ముఖ్యమంత్రి చేసినప్పుడు స్టేట్లో కూడా ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి. మరి అవి తీసేశారా? తీరుగా జడ్జి గారు అంటే ప్రాసెస్ ఉంటుంది, కోర్టు ప్రాసెస్ కోర్టుదే. ఇక అరెస్టులు వీటి బారి నుంచి బయటపడాలంటే మనం అధికార పార్టీతో చేతులు కలపాలని అని చెప్పేసి మీరు. నేను అలా కాదు సార్, నేను వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వైసీపీలో జాయిన్ అయ్యాను, అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళే. నేను టీడీపీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అది చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. టీడీపీ అంటే కేసులు అరెస్టులు జరుగుతున్న పరిస్థితి సార్ అది ఆ టైం 2023 అంటే. అలాంటి టైంలోనే నేను టీడీపీలో జాయిన్ అయ్యాను. నేను ఒకవేళ జనరల్గా పొలిటీషియన్ అయి ఉంటే ఈ పార్టీలో ఉండి అధికారం పోయిన వేరే పార్టీలోకి వెళ్తారేమో. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడే 2 పార్టీల్లో పనిచేశాను. మీరు ఎన్ని కండువాలు అన్నారు చూడండి, ఒక కండువ నాకు తెలియకుండా పడ్డది, 2 తెలుగుదేశం కండువా పడ్డది నాకు, అంతే తప్ప. అయితే 2 పార్టీలు 3 పార్టీలు 4 పార్టీలు మారేవాళ్ళు ఎంతోమంది లీడర్స్ ఉండొచ్చు. కానీ నాలాంటోడిని సెంట్రిక్గా చేసుకుని పార్టీలు మారాడు, పార్టీలని వాడుకున్నాడు, లేకపోతే పార్టీలు మాట్లాడితే తిరిగేస్తూ ఉంటాడు అనేది, అంటే ఏదో ఒక బ్లేము వెయ్యాలి మనిషి మీద, వ్యక్తిత్వం మీద అనేది తప్ప. లేకపోతే పార్టీలు మారిన నాయకులు ఎవరైనా ఉన్నారా సార్ ఇప్పుడున్న సమకాలీన పాలిటిక్స్లో? ఇప్పుడు వైసీపీలో పనిచేశాను, టీడీపీలోకి వచ్చాను. అంటే ఒక్క పార్టీయే కదా మారింది, అది కూడా జనసేనలో కూడా పోవాలని ట్రై చేయలేదా? ట్రై చేశాను కానీ వెళ్ళలేదు కదా. నేను కండువా వేసుకోలేదు, నన్ను పార్టీ జాయిన్ చేసుకోలేదు. నేను జనసేన కోసం ఒక కార్యకర్తగానో లేకపోతే దానిలో ఏది ఫిట్ అయ్యలేదు, అంటే ఫిట్ అవ్వలేదు కదా నేను. మీకు ఏదో పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి మాట్లాడగానే మొత్తం ఉప్పొంగిపోయారు, ఎందుకట్లా? అంటే ఆ రోజు నా మీద ఒక అటాక్ జరిగింది రాజమండ్రిలో. ఒక జనసేన కార్యకర్త నాయకుడికి బర్త్డే అంటే బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాను.
వెళ్ళినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా చాలా పెద్ద అటాక్ అండి అది. దాదాపు ఒక 100 మంది 50 మంది అలా కారు బద్దలు కొట్టడం, నేను కారులోనే ఉండటం, కారు మీద దాదాపు ఒక అరగంట సేపు 30 గంట సేపు దాడి జరిగింది, జరుగుతూనే ఉంది. జరుగుతూ ఉన్నప్పుడు అనుకున్నాం అది అయిపోయింది, అక్కడి నుంచి మేము బయటపడ్డ వెంటనే ఈయన ఫోన్ చేసి మీకు మేము ఉన్నాను రాజేష్ గారు, మీ వెనకాతల జనసేన పార్టీ ఉంటుందని చెప్పినప్పుడు అప్పుడే ఒక అవమానం పడి వచ్చాం కాబట్టి వెంటనే ఓదార్పు ఒక పెద్ద నాయకుడు ఆయన ఫోన్ చేసి మాట్లాడడం అనేది ఆ సమయానికి అది మాకు చాలా ధైర్యాన్ని, చాలా ఆనందాన్ని ఇచ్చింది సార్. అది హార్ట్ఫుల్గానే చెప్పాను నేను, చాలా ఆనందపడ్డాను. నేను ఎందుకు ఆనందపడ్డానంటే అక్కడ లేదు మీకోసం మేము ఉన్నాం, అప్పటి వరకు మా కష్టాలు మేమే పడ్డాం, మా పోరాటం మేమే చేసుకున్నాం, మా ఫైట్ మేమే చేసాం, ఇంకొక నాయకుడు వచ్చి మీ మీద జరిగిందని నేను ఉన్నాను అని ఒక భరోసాగా మాట్లాడినప్పుడు రైట్. ఓకే, మీరు మిమ్మల్ని అంటే ఒక దళిత నాయకుడిగా నేను చూస్తాను, కానీ దళిత నాయకుడు కావాలంటే దళితులనే తిట్టల్లా చెప్పండి. అంటే ఒకటండి, ఇక్కడ ఎలా ఉంటుందంటే క్రాంతి గారు, కొన్ని సిండికేట్లుగా మన సమాజం ఏర్పడిపోయిందండి. ఆ సిండికేట్ ఏంటంటే కులం సిండికేట్ ఒకటి, మతం సిండికేట్, ప్రాంతం సిండికేట్, ఇప్పుడైతే పార్టీలు కూడా ఒక సిండికేట్గా వచ్చేసాయి. ఇప్పుడు నేను కులం సిండికేట్లో అంటే నేను ఒక కులం గురించి మాట్లాడాలంటే ఆ కులం సిండికేట్లోనే ఉండాలి, ఆ కులం వాడు ఏ తప్పు చేసినా మాట్లాడకూడదు. ఇక ఎదుటోడి దగ్గర తప్పులే మనం వెతకాలి. ఇప్పుడు నేను దళిత నాయకుడిగా ఉన్నాను అనుకోండి, అగ్రవర్ణాల నుంచి ఎవరైనా తప్పు చేస్తే నేను మాట్లాడాలి తప్ప ఈ దళితుల్లోనే ఉండి వాళ్ళు చేసే తప్పే ఇక్కడ చేసేవాడు ఒకడు ఉంటాడు, వీడి గురించి నేను మాట్లాడితే సొంత జాతిని తిడతావా జాతి ద్రోహి అంటారు. ఇప్పుడు నేను మతం సిండికేట్లో ఉన్నాను అనుకోండి, మతం సిండికేట్లో ఉంటే ఇతర మతాలనే నేను అనాలి, ఈ మతంలో తప్పు చేసేవాడిని ఎవరన్నా మనం ఏమన్నా రే తప్పురా మీరు అలా చేయొద్దు అన్నామంటే నేను ఆ మతానికి ద్రోహిని. అంటే సిండికేట్లో లేరా మీరు? నేను సిండికేట్లో లేను సార్. మీరు పార్టీ సిండికేట్లో ఉండి మీకు సంబంధించినట్టు మీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి దళితులనే మీరు తిట్టడం స్టార్ట్ చేసారు, తిడుతూనే ఉన్నారు, అపోజ్ చేస్తూనే ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? నేను ఎవరిని తిట్టాను సార్? అది పార్టీ సిండికేట్ అంటే పార్టీకి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అక్కడ ఉన్న ఏ దళిత నాయకుడు శత్రువు కాదు. పివి సునీల్ గారికి యాంటీగా వీడియోలు చేయాల్సిన అవసరం ఏమున్నది? అసలు పివి సునీల్ అనే వ్యక్తి నాకు పర్సనల్గా అగ్రవర్ణాలో లేకపోతే మరొకరు చేసే అన్యాయం కన్నా ఇతనే నాకు ఎక్కువ అన్యాయం చేశాడు. ఎందుకు ఎలా అన్యాయం చేశాడు అని మీరు అడిగితే చెప్తాను. నేను రావులపాలెం అనే ఒక గ్రామం ఉందండి అక్కడ ఏపీలో, అక్కడ ఒక రెస్టారెంట్లో అంబేద్కర్ గారి ఫోటోలు ఉన్న ప్లేట్లు, ఎంగిల్ ప్లేట్లలో వేశారు ఆయన ఫోటోని. వేస్తే అక్కడ ఉన్న 18 మంది కుర్రోళ్ళు దాన్ని అపోజ్ చేశారు, ప్రశ్నించారు. ప్రశ్నిస్తే 18 మంది మీద అప్పుడున్న వైసీపీ ప్రభుత్వం, లోకల్లో ఉన్న ఎమ్మెల్యే కేసు పెట్టించాడు. ఆ రెస్టారెంట్ ఒకే కమ్యూనిటీ, రెస్టారెంట్ ఓనరు, ఎమ్మెల్యే, అప్పుడున్న డిఎస్పీ, అప్పుడున్న ఎస్పీ, నలుగురు ఒకే కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీ వల్ల ఈ ఎస్సీ కుర్రోళ్ళని తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు నేను ఒక వీడియో మాట్లాడాను. పివి సునీల్ గారు అప్పటికే నేను ఎస్సీల కోసం పనిచేస్తాను ఏదో సంస్థ ఏదో పెట్టి అప్పుడు అతను డీజీపీగా ఉన్నాడు. అన్న డీజీపీగా ఉన్నావు, నువ్వు ఎస్సీల కోసం పనిచేస్తానన్నావు, తప్పుడు కేసు పెట్టారు. ఇక్కడ నీ పవర్ ఉపయోగించి వాళ్ళనేమో శిక్షించొద్దు, ఎందుకంటే వాళ్ళని శిక్షించే అధికారం నీకు ఇవ్వరు. వాళ్ళు కనీసం వీళ్ళు సేవ్ చేయి, వీళ్ళు అన్యాయంగా సెంట్రల్ జైలుకి పంపించారు, మీ పవర్ ఉపయోగించండి అని ఒక వీడియో మాట్లాడానండి. ఆ వీడియో మాట్లాడిన దానికి ఆయన ఈగో హట్ అయిపోయిందటండి. ఈగో హట్ అయిపోతే ఇప్పుడు ఆయన వెనకాతలు ఎవరో 4-5 ఉంటారు కదా, తిడుతూ నన్ను కొన్ని వీడియోలు పెట్టారు. పెడితే నేను అడిగింది ఏంటి, వాళ్ళు తిట్టేది ఏంటి అనుకున్నాను. నేను చూసి ఊరుకున్నాను. తెలంగాణ నుంచి ఇప్పుడు నాతో పాటు వచ్చాడు సన్నీ, ఆయన ఏం చేశాడు, ఆయన కోపం వచ్చింది. ఏరో మా అన్నని అంటున్నారు, మీరు చేయాల్సిన న్యాయం చేయరు కానీ మా అన్నని అంటారా, మీకు లాగు వదాలు వద్దని తెలంగాణ యాసలో ఒక వీడియో పెట్టాడు ఆయన. ఆ వీడియో తీసుకుని దాని మీద ఒక ఎఫ్ఐఆర్ శ్రీకాకుళంలో వేసి ఆయన్ని A1గా పెట్టి నన్ను A2గా పెట్టి నన్ను ఇక్కడ కాకినాడ జిల్లా నుంచి శ్రీకాకుళం అంటే చాలా దూరం అండి ఇది, అక్కడికి పిలిపించి పొద్దున్నీ సాయంత్రం వరకు నన్ను ఎంక్వైరీ పేరుతో ఇబ్బంది పెట్టి నా తమ్ముడి మీద ఏమో సిఐ చేయి చేసుకుని నా 2 కార్లు, ఇది ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఉన్నాయి, ఈ తప్పుడు కార్లు దొంగ కార్లు కాబట్టి వీటిని మేము సీజ్ చేస్తున్నామని 2 కార్లను అక్కడ సీజ్ చేసి రాత్రి 11 గంటలకి మమ్మల్ని రోడ్డు మీద వదిలేశారండి. రోడ్డు మీద వదిలేస్తే ఆ రోజున నేను నడుచుకుంటూ వెళ్ళిపోదాం అని నా ఏదో మాట్లాడాను బాధలో, ఎవరో వచ్చేసాం ఇంటికి. అయినా నా కమ్యూనిటీ అంటున్నారు కదా ఈరోజు చాలామంది, నీ కమ్యూనిటీ వాడిని ఎందుకు టార్గెట్ చేస్తారు? నేను ఆ కమ్యూనిటీ ఉండే కదా, ఆ కమ్యూనిటీకి అన్యాయం జరుగుతుందనే కదా నేను డైరెక్ట్ సీఎం తోటి నేను పోరాడుతున్నాను కదా, నేను పోరాడమనలేదు కదా, నిన్ను ఒక మాటే కదా అడిగాను. ఆ ఒక్క మాటకి అంత జగనే చేయలేదు కదా అంత డైరెక్ట్గా నా మీద. జగన్ గారి మీద నేను ఎంతో ఫైట్ చేశాను, ఆయన మీద ఎన్నో వీడియోలు పెట్టాను, ఆయనే నా మీద అంత డైరెక్ట్గా ఆయన తీసుకెళ్ళి తప్పుడు కేసులో పెట్టి ఇరికిచ్చేయండి అని అంత ఇచ్చేయలేదు కదా. నీకు నువ్వు సొంత కమ్యూనిటీ వాడివి కదా, ఎందుకు నన్ను అంత ఇబ్బంది పెట్టావు? అంత ఇబ్బంది పెట్టే క్యారెక్టర్ నీది. నువ్వు ఈ రోజు రిటైర్ అయిపోయావు, ఇంకా ఆల్మోస్ట్ రిటైర్ దగ్గరికి వస్తుంది, ఈవేళ నువ్వు వచ్చి
ఆ పివి సునీల్ అని ఆయన రఘురామరాజు గారిని కొట్టడం అన్యాయం, 2 రాష్ట్రాలకి తెలుసు. కొట్టిండా మీరు చూసిరా? ఆయన చెప్పాడు కదండి. మీరు చూసిరా అంటున్నా. ఏమంటే ఎవరైనా తప్పు నేను కూడా పివి సునీల్ అలా గారిని కాదు నేను సార్. కూడా ఇంటర్వ్యూ చేసిన, నేను కూడా అడిగిన, నేను కొట్టలేదు, నా దగ్గర ఏమైనా ఎవిడెన్స్ మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే చూపించండి అని అన్నాడు. ఇప్పుడు మీ దగ్గర ఏమన్నా ఉందా? ఏమంటే నేరం ఎప్పుడన్నా ఎవడన్నా చూత్తంగా చేస్తారా? ఇప్పుడు ఒకడు మర్డర్ చేస్తున్నాడు, అందరూ చూత్తంగా చేస్తారా? లేదా ఒకడు కొట్టాలనుకున్నాడు, అందరూ చూత్తంగా కొడతారా? తప్పు ఎప్పుడు కూడా ఎవరు చూడనప్పుడే జరుగుతుందండి. ఎవరు చూడనంత మాత్రాన తప్పు ఒప్పు అయిపోదండి. ఆ రోజున ఆయనకు వాసిపోయిన కాళ్ళు మనం చూసామండి. ఆయన కోర్టుకు వెళ్ళాడు, ఆయన గుంటూరు హాస్పిటల్కి వెళ్తే గుంటూరు హాస్పిటల్లో ఏం దెబ్బలు లేవు, ఇదేదో ఇదని చెప్పి ఏపీ స్టేట్ కంట్రోల్లో ఉన్న వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చారండి. ఆ తర్వాత ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇక్కడ కంటోన్మెంట్ మిలిటరీ హాస్పిటల్ చేసుకుంటే వాళ్ళు దెబ్బలు ఉన్నాయని ఇచ్చారు. దెబ్బలు ఉన్నాయి కదా. అయితే ఇవన్నీ సాక్ష్యాల ఆధారాలు పక్కన పెడదామండి. ఆ వేళ ఆయన్ని కొట్టడం అనేది ఏపీ ప్రజలందరూ నమ్మారు. ఏపీలోని ప్రతి ఒక్కరు ఆయన కొట్టాడు. సరే ఓకే, నువ్వు పోలీస్ ఆఫీసర్వి, పైన బాస్ ఏం చెప్తే అదే చేయాలి, నిమిత్త మాత్రుడు నువ్వు. అందులో నేను తప్పట్టనండి. ఎందుకంటే నన్ను చాలామంది పోలీసులు నాతోటి దురుసుగా ప్రవర్తించారు, నన్ను అరెస్ట్ చేశారు, 22 రోజులు జైల్లో పెట్టారు. అంత మాత్రాన నన్ను జగన్ చేయించడాన్ని అనేది తప్ప పోలీస్ ఆఫీసర్ల మీద ఎవరి మీద నేను పగబెట్టుకోలేదు. కానీ ఈయన ఈ విషయంకి వచ్చేటప్పటికి RRR గారు ఆయన టార్గెట్ చేశాడు, ఆయన RRR గారిని టార్గెట్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరు గొడవలు ఇప్పుడు ఏమొచ్చింది, RRR గారు ఏమో నేను హిందువుల ప్రతినిధి అంటాడు, ఈయనేమో నేను దళితులకు ప్రతినిధి అని చెప్పి దళితులు రెచ్చగొడతాడు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నువ్వు సర్వీస్లో ఉన్నావు, నువ్వు ఎంతమంది దళితులకు నువ్వు మేలు చేసావు? సాటి దళితుడి మీద తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టించడానికి, అక్కడ కొట్టించడానికి ప్రయత్నం చేసావు. నువ్వేంటిది అసలు? జాతి కోసం నువ్వు చేసింది, దళితులకు అన్యాయం జరుగుతుంటే అడ్డుపడాల్సిన వాడివి, నువ్వే దళితులకు అన్యాయం చేస్తూ నువ్వు దళిత నాయకుడు నేను అలా చెప్పుకుంటావు అంటాను నేను. ఆయన విమర్శిస్తాను నేను. అంటే ఇప్పుడు తప్పు చేసిన తన మనవడు కాబట్టి వదిలేయాలి అనేది అది సిండికేట్ రూల్ అండి. అది నేను సిండికేట్లో లేను. నేనంట పార్టీ సిండికేట్లో ఉండి మీరు మాట్లాడుతారు. పార్టీకి ఆయనకి ఏంటంటే సంబంధం? పార్టీ ఆయన లెక్క చేయాల్సిన పని ఏంటి? యాంటీగా ఉన్నారు కదా ఇప్పుడు. దేనికి యాంటీ? ఒక స్టేట్మెంట్ ఇవ్వమనండి. గవర్నమెంట్కి యాంటీగా దమ్ములు ఉండాలండి. గవర్నమెంట్ని లేకపోతే పదవిలో ఉన్న వాళ్ళని అటాక్ చేసి మాట్లాడేయటం, లేకపోతే యాంటీ అని చెప్పాలంటే చాలా దమ్ములు ఉండాలి. ఏదో స్టేట్మెంట్ ఇవ్వమనండి పివి సునీల్ గారిని. దేనికోసం వ్యతిరేకిస్తాడు గవర్నమెంట్ని? ఏం తప్పు చేసింది గవర్నమెంట్? అతనికి ఏం అన్యాయం చేసింది? సస్పెండ్ చేస్తుంది ఎవరండి? ఆయన ఊరికే సస్పెండ్ చేశారండి. సస్పెండ్ చేస్తే కోర్టుకి వెళ్ళమనండి, కోర్టుని తెచ్చుకోమనండి. ఊరికే సస్పెండ్ చేస్తే మరి ఎందుకైనా కోర్టుకి వెళ్ళలేదు? వాళ్ళకి క్యాట్ అనేదో ఉంటుంది, క్యాట్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు. మరి క్యాట్కి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోవచ్చు కదా. ఈయన డీజీపీకి చేశాడు కదా, రూల్స్ అన్నీ నీకు తెలుసు కదా. ఎందుకు ఒబే చేస్తున్నాడు? ఎందుకైనా సస్పెన్షన్ ఎందుకైనా ఒబే చేశాడు? ఎందుకు ఆయన మీద ఎఫ్ఐఆర్లు పడ్డాయి? ఎందుకు ఆయన అరెస్ట్ కోసం కంగారు పడి ఈ రోజున కులంకి నేను ఏదో మేలు చేస్తానని చెప్పి ఎందుకు కులం ముసుకేసుకుంటున్నాడు? ఎందుకు చేస్తున్నాడు ఇదంతా? ఒక ఆయన బాగా చదువుతాడు, ఆయన కేసులను తప్పించుకోవడానికి అండి. ఇప్పుడు ఆయన పొరపాటు చేశాడు, ఏమంటే నేను పొరపాటు చేశాను, నేను పైన వాళ్ళ ఆర్డర్ నేను ఒబే చేసి చేయాల్సి వచ్చిందంటే అయిపోయా. దాన్ని ఎవరినో పైన వాళ్ళు కాపాడేయడానికి ఈయన వచ్చేసి నేను పోరాడేస్తాను కాబట్టి నా జాతి అంతంలో వచ్చేసి నేను జాతిని బలి చేసేస్తానంటే వీళ్ళు మనం అదే చేశారు. అలాగే రెచ్చగొట్టారు వాళ్ళని. పాపం ఆ దళితులను రెచ్చగొట్టి ఇచ్చేస్తే 56 మంది జైలుకి పోయారు. 56 మంది జైలుకి పోయి అటెంప్ట్ మర్డర్ కేసు తిరుగుతూనే ఉంటారు కోర్టుకి. ఎవరు సార్ వాళ్ళకి దిక్కు? మీకు థ్రెటనింగ్ కాల్స్ ఏమైనా వస్తాయా? బొచ్చుడు వస్తాయండి. బొచ్చుడు వస్తాయా? ఎప్పుడైనా భయపడ్డారా? ఎవడన్నా ఏదైనా చేద్దాం అనుకున్నాడు ఫోన్ చేస్తాడా సార్? కాల్ అంటే ఓన్లీ మీరు అంటారు కదా థ్రెటనింగ్, భయపెడదాం లేకపోతే ఇన్ని ఆపుదాం అనేవాడు చేస్తాడు తప్ప ఏదైనా చేద్దాం అనుకున్నాడు ఎవడో ఫోన్ చేసి చెప్పడండి. చేయాలనుకున్నాడు సైలెంట్గా ఎవరు లేనప్పుడు చక్కగా ప్లాన్ చేసుకుని చేసుకెళ్ళిపోతాడు. అట్లా ప్లాన్ ఏమైనా జరిగిందా? నా మీద అది రాజమండ్రిలో ఒకసారి జరిగిందండి, అలాగే కాకినాడలో ఒకసారి జరిగింది. కాకినాడలో కూడా ఒకసారి ఒక 14 మంది నేను పిల్లలు ఉన్నప్పుడు సడన్గా ఇంటికి చుట్టుముట్టేశారు. చుట్టుముట్టేశారు కానీ ఎందుకో మరి వాళ్ళకి ధైర్యం సరిపోలేదు అటాక్ చేయడానికి. ఆలోచిస్తున్నారు, మాట్లాడుతుంటూ ఇలాగ వెనకతలకి చేతులు పెట్టి ఏదో తీస్తున్నట్టు ట్రై చేయటం ఇవన్నీ చేస్తా ఉంటే నేను కొంచెం మాటల్లో నిలబెట్టాను వాళ్ళని. వచ్చిన వాళ్ళందరూ నా కమ్యూనిటీ వాళ్ళే. నేను వేరే ప్రాపర్టీ క్రిస్టియన్ ప్రాపర్టీ ఒక ఎమ్మెల్యే రెడ్డి గారితో ఫైట్ చేశానని ఆయన తరపున వచ్చారు వీళ్ళు. వచ్చినప్పుడు అలాగే ఏదో అది చెప్పాను, నచ్చ చెప్పాను, ఇవాళ మీరు ఏదైనా చేసి వెళ్ళిపోవచ్చు, నన్ను 14 మంది ఉన్నారు కానీ ఈవేళ నాకు ఏది జరిగిందో రేపు మీ ఇంటికి అదే వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ ప్రాపర్టీ విషయంలో మీరు వచ్చారు, ఆ ప్రాపర్టీలో ఒక అరెకరం మీకు ఇస్తానంటే చెప్పండి, నేను ఆగుతాను. ఆయన మీకు అరెకరం కాదు కదా 10,000 కూడా ఇచ్చి ఉండడు, కానీ నన్ను ఎదురు చేసి వెళ్ళిపోతారు. మీరు నన్ను ఎదురు చేసి వెళ్ళిపోతే నా వెనకతలు ఉన్న వాళ్ళు రారా మీ దగ్గరికి? మీరు ఆలోచించండి, మీకు నాకు ఏంటి శత్రుత్వం? నేను ఫైట్ చేసేది మీకోసమే కదా, మీరు వచ్చి ఎందుకు చేయాలి నా మీద ఇలాగా అని ఇలా మాట్లాడుతుంటే కానీ నా వైఫ్ 100 ఫోన్ చేయటం, పోలీసులు స్పాట్కి వచ్చారు. వచ్చాళ్ళని అక్కడి నుంచి తీసుకెళ్ళారు. అదొకటి. రెండోది రాజమండ్రిలో బోరుగడ్డ అనిల్ ఎప్పుడన్నా బెదిరించడం? ఆడి బెదిరింపులు అర్థం కాలే. ఆడి బెదిరింపులు కూడా పట్టించుకుంటారా? ఆడా మరి ఆడు కాకపోతే ఆయన ఒక
అంటే పృథ్వీ గారు ఏదో ఒక సినిమాలో కమెడియన్ అండి ఆయన, కానీ సీరియస్ క్యారెక్టర్ చేస్తాడు. 30 ఇయర్స్ పృథ్వీ గారు, వీడు కూడా సేమ్ అంతే. పృథ్వీ గారు మీరు 30 ఇయర్స్ పృథ్వీ గారు సీరియస్ యాక్షన్ చూడండి టీవీలో, చాలా గంభీరంగా ఉంటుంది అయింది. చాలా బేస్ వాయిస్ ఇస్తాడు, ఆయన కూడా మంచి హైట్ ఉంటాడు, చాలా పండిస్తాడు ఆయన. కానీ కామెడీ అది. బోర్గడ్డ అనిల్ కూడా సేమ్ కామెడీ. ఆయన్ని చూసి చాలామంది అపార్థం చేసుకున్నారు. ఇప్పుడు యాక్చువల్గా మీరు ఏ సినిమాలోనో చూడండి, కమెడియన్ అరెస్ట్ చేయించడం, కమెడియన్ దాడి చేయటం, కమెడియన్ చంపేయటం, అది జనాలకి జాలి కలిగిస్తుంది. ఇది కూడా అలాంటి కమెడియన్. ఆయన్ని సీరియస్ తీసుకుని అంత యాక్షన్ కూడా అవసరం లేదండి ఆడి మీద. అంత యాక్షన్ తీసి ఎందుకు మరి కూటమి ఎందుకు సీరియస్ తీసుకుంది? మాటలండి ఆయన అంటే పుట్టుకల గురించి, భార్యల శీలాల గురించి, చిన్నపిల్ల ఇంట్లో ఉన్న చిన్నపిల్లల వాళ్ళని చాలా దారుణమైన మాటలు మాట్లాడేశాడు. ఎవరినో సాటిస్ఫై చేయాలండి. నిజానికి వాళ్ళు కూడా పట్టించుకోలేదు ఏ రోజు అండి, వాళ్ళని కన్సిడర్ చేయలేదు. కన్సిడర్ చేయాలనే తాపత్రయంలో ఇది మొత్తం పేకల్లో మునిగిపోయాడు. మరి ఎందుకు కొట్టారు? పోలీస్ స్టేషన్ కు తీసుకుపోయి ఎవరు కొట్టారండి? అరెస్ట్ చేసి కొట్టారంటే నేనైతే నమ్మను. ఆడు కమెడియన్, ఆడిని టెస్ట్ కాల్స్ మీద దాన్ని ఆడు 100 చెప్తాడండి, బయటకు వచ్చి 100 చెప్తాడు. ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది కదా, ఎయిమ్స్ హాస్పిటల్ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకున్నాం, రిపోర్ట్స్ ఉన్నాయి. అది నాకు తెలియలేదండి అదైతేనే. కాదు ఆయన కొట్టాల్సినంత క్యారెక్టర్ ఏం కాదు. అంటే రఘురామకృష్ణన్ ఏమో కొట్టిర్రు అని మీరు అంటారు, బోర్గడ్డనేమో కొట్టలేదు అని మళ్ళీ మీరే అంటారు. అంటే మీ వాళ్ళు అయితే ఒక న్యాయం, బయట వాళ్ళు అయితే ఒక న్యాయం. అలా కాదు సార్, నేనేమంటానంటే న్యాయం ఎటున్నా, మా వాళ్ళైనా బయట వాళ్ళైనా న్యాయం ఎటుంటే అట్టే మాట్లాడతాను నేను. మీ వాళ్ళకి ఒక న్యాయం, బయట వాళ్ళకి ఒక న్యాయం కాదు, న్యాయమే. రఘురామరాజు అనే వ్యక్తి ఆయన పోరాడాడు. ఆయన ఎవరిని కించపరిచి తిట్టలేదు, మహిళలను తిట్టలేదు, అలాంటి నీచమైన పదజాలం ఆయన వాడలేదు. ఆయన కేవలం వైసీపీతో తలపడ్డాడు. తలపడ్డవాడిని అక్రమంగా అరెస్ట్, ఆయన బర్త్డే రోజు అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొట్టడం అనేది అందరికీ బాధ కలిగించింది, అందరికీ బాధ కలిగింది. కానీ ఈయన మాటలు చూస్తే ఆయన కొట్టారని అయితే నేను అనుకోవట్లేదు, కానీ కొట్టినా కూడా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారండి అలాంటి మాటలు. అవి ఎవరి భార్యనన్నా, ఎవరి కూతురునన్నా, ఎవరు నన్ను నాకు ఫోన్ చేశాడు, ఒకసారి బెదిరించాలని ఫోన్ చేశాడు. ఏంటి ఇలాగ నువ్వు జగన్ గారి మీద వీడియోలు పెడుతున్నావు, అది ఇది అని చేస్తే, వెళ్ళరా నువ్వు కమెడియన్, నువ్వెందుకు పెద్ద పెద్ద సీరియస్ క్యారెక్టర్లు వేస్తావు, నువ్వు ఎక్కడ దాకా ఉండాలో అక్కడ దాకా ఉండి చాలని వదిలేశాను నేను. ఆ తర్వాత చాలా మందిని అలాగే సేమ్ అదే కంటిన్యూ. ఏమంటే ఒకడు కమెడియన్ ఎంత బుగురు గడ్డం పెంచేసుకుని బేస్ వాయిస్లో బ్యా 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 నడితే విలన్ అయిపోతాడండి. కమెడియన్ అనాలి, ఆయన అక్కడ దాకానే చూడాలి. అయితే ఆడి లైఫ్ను ఆడే మంటెట్టుకున్నాడు. అంత ఇమేజ్ రావడానికి ఆ టైప్ ఆఫ్ మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. చివరి దాకా వచ్చింది ఇంటర్వ్యూ. కొంత క్రిటికల్ ప్రశ్న, ఏదైనా అడిగాను సార్. ఏదైనా అడగచ్చా? ఎన్ని పెళ్ళిళ్ళైనా మీకు? ఒకటే పెళ్ళండి. ఒకటే. ఇల్లీగల్ గా? నాకు ఇల్లీగల్ కాంటాక్ట్స్ గట్రా ఏముండవండి. ఏం లేవా? నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నానండి. జాన్సన్ అనే ఐడియా ఉందా మీకు? జాన్సన్ నా మీద వీడియో పెట్టాడండి ఆయన. ఎవరైనా? ఆయన అప్పటిదాకా ఎవరో నాకు తెలియదండి. నన్ను వైసీపీ కేసులు అక్రమంగా అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన 10వ రోజు అనుకుంటా నా వైఫ్ పిల్లలు వచ్చారు నన్ను చూడడానికి. ప్రతిరోజు వస్తున్నారు వాళ్ళు, అప్పటికే వాళ్ళు ధైర్యంగానే ఉండేవారు. ఈ 11వ రోజు వచ్చినప్పుడు నా వైఫ్ కొంచెం దిగాలుగా ఉండి ఏడుస్తుంటే ఏమైంది, ఇవన్నీ కామన్ కదా, ఇది అందరికీ జరిగేదే కదా అని ధైర్యం చెప్పాలి. అలా కాదండి, ఎవరో ఒక ఆయన వీడియో పెట్టాడు, వాళ్ళ భార్యని మీరు ఏదో పాడు చేశారనో ఏదో సంథింగ్ అక్రమ సంబంధం పెట్టుకుని మోసం చేశారని. ఆ వీడియో చూసిన తర్వాత మన ఇంట్లో వాళ్ళు అందరూ అడగటం మొదలుపెట్టారు, ఏంటిది అని. అయితే ఎందుకు ఇది ఇంత దారుణంగా ఎందుకు బిహేవ్ చేస్తున్నా నాకు అర్థం కాలేదు, మిమ్మల్ని ఏమైనా చేస్తారేమో నాకు కొంచెం. ఆ రోజు ఆవిడకి కొంచెం భయపడిందంటే. ఇలాంటి స్ట్రాటజీలు సినిమాల్లోనే చూస్తాం అప్పుడు దాకా. ఆ స్ట్రాటజీ లైఫ్లో ఫేస్ చేసేటప్పటికి నాకు కూడా కొంచెం ఇంత స్థాయిలో నా మీద సామాన్యుడిని ఈ స్థాయిలో చేయాల్సిన అవసరం లేదు, ఈ స్థాయిలో వస్తున్నారా, కంగారు పడద్దు, ఏది జరుగుతుంది అది జరుగుతుంది, మన చేతుల్లో ఏం లేదని ఆవిడ చెప్పి పంపించాను. ఆ రోజు ఆయన వీడియో పెట్టాడు, అది నేను జైలు నుంచి రిలీజ్ అయ్యి చూశాను. చూసి ఆయన ఏమంటాడు, నా భార్యని ట్రాప్ చేశాడు, 30 లక్షల రూపాయలు 40 లక్షల రూపాయలు ఈయన కాజేశాడు. నా కూతుర్ల కోసం నేను వాడుకున్నదని కూతురు సెంటిమెంటు, భర్త సెంటిమెంటు, భార్య సెంటిమెంటు, మోసపోయిన సెంటిమెంటు కలగలిపి అసలు చాలా ఒక అద్భుతమైన వీడియో అండి అది. ఆ వీడియో చూస్తే నా భార్య నేను తప్ప నాకు తెలిసి మా అమ్మ నాన్న మా అత్త మామ కూడా నమ్ముతారు, అంత పకడ్బందీగా ఉంది వీడియో అది. కానీ వాస్తవాలు నాకు నిజంగా వీడియో చూసిన తర్వాత, ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎన్ని కోట్లు ఇస్తారన్నా, పర్టికులర్ గా పేద మధ్య తరగతి కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులు వాళ్ళ ఆత్మాభిమానాన్ని అమ్ముకోరు. ఆయన అమ్ముకున్నాడు అని అంటే నేను నమ్మను, అది జరిగే ఉండొచ్చు అని నేను అంటున్నా.
మీరు ఏమంటారు దానికి? దానికి ఆధారం చెప్తాను సార్ నేను. ఇప్పుడు తప్పు చేసినోడికి భయపడతాడండి. ఎందుకంటే ఆడు తప్పు చేయలేదని నిరూపించడానికి ఆధారాలు ఉండవు. తప్పు చేయనోడు ఎప్పుడు ఇప్పుడు ధైర్యంగా మీరు ఉంటాడు క్రాంతి గారు. ఎవరైతే ఆ జాన్సన్ అనేటటువంటి ఆయన యొక్క భార్యను ఉమ్, ఫుటేజ్ తీసుకురా లేదా? ఇక అది ఏ ఫుటేజ్ ఏంది అని అనేది నా నోరుతో నేను చెప్పా. ఉమ్. మీరు తీసిరా లేదా? ఏం ఫుటేజ్ అండి? ఆ? అది చెప్పండి ఎందుకు? ఆ. ఏం ఫుటేజ్? మీరు కలిసి ఉన్న ఫుటేజ్ తీసుకొని బ్లాక్మెయిల్ చేసిరట కదా? వాళ్ళ వైఫ్నా? ఆ. మీకు అయితే ముందు ఈ ఎలిగేషన్ వచ్చింది కదండి, దీనికి నా దగ్గర ఉన్న ఆధారం చెప్తాను మీకు. ఆ తర్వాత నుంచి మీ ప్రశ్నలు ఏదంటే నేను చెప్తాను సమాధానం. సరే. ఇప్పుడు మీరు ఫుటేజ్ తీసుకున్నారా అంటే కాదండి, మీరు ఇంకోటి చేశారంటే కాదండి, అన్ని ఖండించొద్దండి. ఉమ్, జనరల్గా ఇలాంటి ఎలిగేషన్ ఒకటి మీద వచ్చినప్పుడు అది కడుక్కోవాలంటే ఆడి జీవితం, ఆడి లైఫ్ టైం సరిపోదండి. ఉమ్, ఒక భర్త వచ్చి నా భార్యను పలానోడు మోసం చేశాడు అంటే మోసం చేయడానికి ఆధారాలు అతను చూపించడు. ఉమ్, ఆధారాలు ఏంటని అడగడానికి మనకు ఉండదు. ఎందుకంటే ఏదైనా రహస్యంగా జరిగిందానికి ఆధారాలు ఎక్కడ వస్తాయని మీలాంటి వాళ్ళు అడుగుతారు. దాన్ని కడగటానికి అసలు ఇంపాసిబుల్ అది. కానీ దాన్ని కడిగే అవకాశం కూడా దేవుడు నాకు ఇచ్చాడని భావిస్తాను నేను. ఎట్లా? ఎట్లా అంటే నాకు ఈయన 2020-21లో నా మీద ఆయన వీడియో పెట్టాడు. ఉమ్, ఏదైతే ఎలిగేషన్స్ చేశాడో మీరు అంటున్నారు చూడండి, ఒక భర్త ఒక భార్య మీద ఎలా చేస్తాడు అది అని, సేమ్ ఎలిగేషన్ అయినా రికార్డెడ్గా అంతకు ముందు ఒక 8 నెలలు 9 నెలల ముందు ఇవే ఎలిగేషన్స్ సురేష్ అని ఒక అబ్బాయి మీద ఆయన వేస్తూ ఆయన ఒక కేసు ఫైల్ చేశాడు రామచంద్రపురం పోలీస్ స్టేషన్లో. ఉమ్, నా భార్యను పలానా ఆయన ట్రాప్ చేశాడు, నా భార్య దగ్గర నేను పంపించిన 30 లక్షల రూపాయలు ఆయన వాడేసుకున్నాడు, నా భార్యనైనా ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుని నా పిల్లలకి వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడాల్సినవి నా భార్య అతను కలిసి ఇది చేశారని వాళ్ళ మీద కేసు పెట్టాడు. అది రికార్డెడ్. ఉమ్, ఆ రికార్డు ఉంది కాబట్టి నేను సేవ్ అయ్యాను. ఉమ్. ఆ రోజన్నా ఈ రోజన్నా మీకు కావాలంటే మీరు ఈ ప్రశ్న అడుగుతారు అనుకుంటే నేను మీకు ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా తెద్దును. అది కేసు నమోదైంది. ఆ అమ్మాయి నా దగ్గర ట్రాన్సాక్టర్ గార్మెంట్స్లో నా దగ్గర వర్క్ చేసేది. నా దగ్గర మొత్తం 50 మంది లేడీస్ వర్క్ చేసేవారు. అందులో 3 ఫ్యాషన్ డిజైనర్లు, ఆ 3లో ఈ అమ్మాయి ఒకరు. ఈ అమ్మాయి నా దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు నాది కంపెనీ కొన్ని కారణాలుగా లాక్డౌన్ అయిపోయాక నేను అప్పుడు మహాసేన్గా నేను ఈ పోరాటంలో ఉన్నానని తెలుసు. నాకు ఒక రోజు ఫోన్ చేసింది ఆవిడ. ఉమ్, సార్ నా మీద ఎలా మా భర్త కేసు పెట్టారు, పోలీస్ స్టేషన్లో కేసు ఉంది, నన్ను ఎస్ఐ గారు పిలిపిస్తున్నారు సార్, దయచేసి మీరు ఒకసారి ఎస్ఐ గారితో మాట్లాడతారా అని చెప్పి ఒక నాయకుడు అన్నట్టు ఆవిడ అడిగిందండి. అడిగితే నేను ఆవిడకి ఏమంటే ఫ్యామిలీ మ్యాటర్స్ కదా, భార్యాభర్తల గొడవల్లోకి వచ్చేది కాదు మహాసేన్ అంటే, ఇది ఒక కమ్యూనిటీ ఒక రిలీజియస్ వైపు వెళ్ళేది, సో భార్యాభర్తల గొడవల్లోకి మేము ఇన్వాల్వ్ అవ్వలేమండి అని చెప్పాను ఆవిడతో. ఆ తర్వాత ఆవిడ చాలా ఇబ్బందులు పడ్డదండి. ఆయన కేసు పెట్టాడు, ఆవిడని జైలుకి తీసుకెళ్లారు. ఈ విషయాలన్నీ మాకు అక్కడ వాళ్ళమే కాబట్టి సర్కిల్ ద్వారా తెలిసాయి. అది జరిగిన ఒక 8 నెలలు 9 నెలల తర్వాత నేను అరెస్ట్ అయ్యాను. నేను అరెస్ట్ అయిన 10వ రోజు వచ్చి ఆయన సేమ్ ఆ కంప్లైంట్లో ఉన్నదే చెప్పాడు. నాకు అప్పటికే తెలిసి ఈయన ఆవిడ మీద కంప్లైంట్ ఇచ్చాడండి. నేను ఎలా ప్రూవ్ చేయాలి? అప్పుడు కంప్లీట్ లాక్డౌన్ అండి. లాక్డౌన్ అయితే మరి ఎలాగ ఎఫ్ఐఆర్ ఎలా దొరుకుతుంది? ఇతను ఆల్రెడీ వేరే వాళ్ళు జరిగిందని పెట్టాడు కదా, ఇప్పుడు మళ్ళీ నా పేరు పెట్టి ఎందుకు చెప్పాడు ఇతను? కాబట్టి దాన్ని ఎలాగైనా తీసుకురావాలని ఎంత ట్రై చేసినా ఎఫ్ఐఆర్ దొరకలేదు సార్ నాకు. ఇప్పల రవీందర్ రెడ్డి అని ఒకడు ఉంటాడండి వైసీపీ వాడు. ఆడు నాకు బద్ధశత్రువు, కానాడు ఆ రోజు నాకు చాలా మేలు చేశాడు. ఒక 3 నెలల తర్వాత నేను ఎక్కడి నుంచో వస్తున్నాను, కారులో వస్తున్నాం మేము, వస్తున్నప్పుడు ఇప్పల రవీందర్ రెడ్డి మీ మీద ఏదో పెట్టాడన్నా, మీ మీద ఎఫ్ఐఆర్ ఏదో పెట్టాడంటాను. మళ్ళీ ఎఫ్ఐఆర్ చేయించారేమో, ఇంకొక ఎఫ్ఐఆర్ వేయించారేమో, సర్లే అనుకున్నాను. మనసు బాధపడిగింది ఈ విషయం గురించే. ఏముందండి, ఇప్పుడు అతన్ని తీసుకెళ్ళో లేకపోతే ఆవిడని తీసుకెళ్ళో ప్రలోభ పెట్టి పెట్టించేయచ్చు ఇంకో కేసు నా మీద. అప్పుడు జరిగి ఉంటుంది అనుకున్నాను. జరిగి ఉంటుంది అనుకుని తీసి ఓపెన్ చేశాను సార్. ఓపెన్ చేస్తే నా అదృష్టం చెప్తున్నాను మీకు, 8 నెలల క్రితం ఆ సురేష్ అనేవాడి మీద ఈడు ఏదైతే ఎలిగేషన్ చేసి పెట్టిన ఆ ఎఫ్ఐఆర్ పెట్టాడు. ఇదే రాజేష్ గారి మీద ఎఫ్ఐఆర్ అని పైన రాశాడు. ఎఫ్ఐఆర్ డౌన్లోడ్ చేశాను. అదే రోజు లైవ్ పెట్టి ఎఫ్ఐఆర్ నెంబరు, కంప్లైంట్, ఈ వీడియో ఏ మాటలు మాట్లాడాడో అవే మాటలతో వేరే అతని మీద వేసిన ఎలిగేషన్ పబ్లిక్గా చూపించాను. కావాలంటే మీకు అది నేను ఇస్తాను. అతను మీరు నా మీద ఎలిగేషన్ చేసిన డేట్ చూడండి. అంతకుముందు ఇది ఎఫ్ఐఆర్ నమోదైనట్టు, ఆవిడని అరెస్ట్ చేసినట్టు, ఆవిడ జైల్లో ఉండి బయటకు వచ్చినట్టు అంతా రికార్డెడ్. మీకు అవన్నీ ఇస్తాను నేను కావాలి. ఆమెను ఓమన్ పంపించానా మీరు? నాకేం పని అండి, ఎవరినైనా ఎక్కడికన్నా ఇప్పుడు ఆవిడ నా దగ్గర పనిచేసిన వాళ్ళు ఒక ఎంప్లాయీ. ఒకవేళ ఆవిడ వచ్చి ఏమండి నేను ఫారిన్ వెళ్ళాలనుకుంటున్నాను, మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి, నన్ను పంపించండి అంటే ఏమో నేను ట్రై చేసి పంపిద్దినేమో. ఆవిడ నన్ను అడగలేదు, నేను పంపించలేదు. తర్వాత ఇంకా ఇప్పుడు ఫ్యామిలీ గొడవలు ఉందండి, ఇక నేను నా ఆమె ఏమైపోయిందో కూడా తెలియదట కదా. తెలియకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదండి. తెలియకపోతే మనం ఏం చేయాలి? మహాసేన్ రాజు తెలుసా? ఆ మేడుంది నాకు తెలియదండి. నాకు ఏం పని అండి? వేరే దేశానికి పంపించేసి పెళ్లి చేయించేసారట కదా. ఆవిడ ఏమన్నా, ఇప్పుడు ఆవిడకి అప్పటికే 2 పిల్లలండి. ఆవిడికి నేను పట్టుకుని లేకపోతే నేను విదేశాలు పంపించి నేను పెళ్లి చేయాల్సిన అవసరం ఏమొస్తుంది చెప్పండి నాకు? ఇప్పుడు నేను చూపించిన సాక్ష్యాధారం ప్రకారం ఇక్కడ ఉంటే మీకు ఇబ్బంది అవుతుందని. అలా కాదు సార్,
ఆవిడికి వేరే ఆయనతో అంటే లోకల్ ఆయన కూడా సురేష్ అనే అబ్బాయి ఆ లోకలుడే. ఆ లోకల్ అబ్బాయి మీద అతను కంప్లైంట్ ఇచ్చాడు, ఎఫ్ఐఆర్ అయింది, వాళ్ళిద్దరిని జైలుకి కూడా పంపించారు. ఓ భర్తని ఏదో మోసం చేశారని సంథింగ్ ఎలిగేషన్స్. అదంతా లోకల్లోనే జరిగినప్పుడు ఆవిడెవరినో విదేశాలు పంపించి ఆవిడకి పెళ్లి చేయాల్సిన ఇది లేకపోతే ఆవిడని సెక్యూర్ చేయాల్సిన అవసరం నాకు ఏముంటుంది చెప్పండి? ఏం లేదంటారు. ఏముంటుంది సార్? రైట్, ఓకే, సరే ఈ విషయం పక్కన పెడదాము. ఒక రిటైర్డ్ ఎంప్లాయీ ఐడియా ఉందా మీకు? ఒక 50 సంవత్సరాలు అట్లా ఉంటుంది, చెప్పండి. విజయనగరం అంట, తెలుసా? ఇట్లా ఇట్లా ఈ ఆనవాళ్ళతో తెలియదండి. ఐడియా లేదు. క్లియరా? క్లియర్ సార్, చెప్పండి, ఎవరో చెప్పండి. ఆమె ఆ రిటైర్డ్ ఎంప్లాయీని ట్రాప్ చేసిరు అని చెప్పేసి నేను విన్నా. నన్ను వీళ్ళు ఒక 9 ఎఫ్ఐఆర్లు పట్టుకుని తెల్లవారుజాము మా ఇంటికి వచ్చారు సార్. నేను పడుకుని ఉన్నాను అప్పటికి. పోలీసులు నా బెడ్రూమ్ దగ్గర వచ్చారు. నా పక్కన నా చిన్న కూతురు పడుకుంది. బెడ్రూమ్ దగ్గరకు వచ్చి వెళ్తుంటే అంతకుముందే మా ఇంటి మీదకి అటాక్ వచ్చారు కదా, నా వైఫ్ భయపడింది. భయపడి ఎవరో వచ్చారండి అని లేపితే నేను పైకి లేచి చూసిన వెంటనే 10 మంది 12 మంది ఉన్నారు ఇంట్లో. చిన్న ఇల్లు అప్పుడు. 12 మంది ఉండేటప్పుడు ఇల్లు అంతా ప్యాక్ అయిపోయిందండి. పెద్ద అటాక్ ఏదో జరుగుతుంది మొత్తం ఫ్యామిలీతో అనిపించి ఆందోళన పడ్డాను. అందులో అందరినీ చూస్తే ఎస్ఐ గారు కనిపించారు, పెద్దాపురం. ఓహో, ఈయన పెద్దాపురం ఎస్ఐ అనుకున్నాను. ఆయన నన్ను పట్టుకుని వీళ్ళు నన్ను జీప్ ఎక్కించుకుని పెద్దాపురం తీసుకొచ్చారు. సిఏ వచ్చాడు. నువ్వు గుంటూరులో ఎవరి దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నావు కదా అన్నాడు. వెయ్యండి, అది కూడా ఎఫ్ఐఆర్ ఒకటి. 9 వేశారు. ఇవన్నీ అన్యాయం అని మీకు కూడా తెలుసు. అంటే నేను వచ్చినప్పుడు ఎందుకు నిలబడలేదు అన్నాడండి ఆయన. వినయ్ ప్రకాష్ అతని పేరు. నేను తప్పు చేస్తుంటే నువ్వు వచ్చినప్పుడు నేను నిలబడదును, నువ్వు నన్ను తప్పుడుగా అరెస్ట్ చేసి తీసుకొచ్చావు, ఆ విషయం నీకు కూడా తెలుసు, అందుకే నేను నిలబడలేదు. అంటే గుంటూరులో ఇలా చేసామంట కదా అన్నాడు. చేస్తే అది కూడా ఎఫ్ఐఆర్ వేయండి, ఆ బాధితుడు ఎవడో నా ముందుకు తీసుకురండి, దానికి ఉన్న ఆధారం ఏంటి చూపించండి. ఇన్ని 9 ఎఫ్ఐఆర్లు వేసిన వాళ్ళు ఇంకో 10 వేస్తే తప్పే ఉంది, 15 వేస్తే తప్పే ఉంది. మీరు ఎన్ని వేసినా నేను ప్రూవ్ చేసుకునే కెపాసిటీ నాదే. నేనేమి సామాన్యుని కాదు. మీరు ఏది పెడితే అది తప్పుడు కేసులు ఇరుక్కుపోయి శిక్ష పడిపోయి జైలుకి వెళ్ళిపోవడానికి ప్రతిదీ ఎవిడెన్స్ ఉంటుంది. నేను ప్రతి మూమెంట్ నాది రికార్డెడ్గా ఉంటుంది. ప్రతి మూమెంట్ నేను సోషల్ మీడియాలో ఉంటాను. నువ్వు ఆ రోజు పలానా రోజు ఇలా జరిగింది కదంటే అప్పుడు నాకు వేరే చోట ఉన్న ఆధారం నేను చూపించగలుగుతాను, నువ్వు చెయ్యను. ఇప్పుడు మీరు ఏదో చెప్తున్నారు చూడండి, ఆ రోజు అతను అన్న మాటలాగే ఉంది ఇది కూడా. ఎవరో రిటైర్డ్ ఎంప్లాయీ నేను చేయాల్సిందే ఉందండి. క్రాంతి గారు మీకు హానెస్ట్గా చెప్తున్నాను సార్, ఎవరి దగ్గరైనా నేను అన్యాయంగా ఇదిగో పలానా పని చేస్తానని కానీ, లేకపోతే పలానా చేసి పెట్టేస్తానని చెప్పి చీటింగ్ కానీ, లేకపోతే పలానా వ్యాపారంలో ఇన్వాల్వ్ అయ్యాడని కానీ, పలానా ఉద్యోగస్తుడి దగ్గరికి వ్యాపారస్తుడి దగ్గరికి కార్యక్రమం చేస్తున్నానని ఇది కానీ, అమ్మాయిలను ఫ్లడ్ చేశారనే విషయం కానీ, ఒకవేళ ఎప్పుడన్నా కొంచెం ఇబ్బంది పడితే అమ్మాయిలతో ఫ్లడ్డింగ్ నేను ఇబ్బంది పడి ఉంటాను కానీ, ఎవరినన్నా ఫ్లడ్ చేసినట్టు ఒక్క ఆధారం చూపించాను సార్. నేను ఈ 7 సంవత్సరాల్లో మాసానికి వచ్చిన తర్వాత నుంచి నేను నాయకుడిని. నాకు ఏది జరిగినా నేను ఏ పొరపాటు చేసినా నా వెనకతల వాళ్ళందరూ బలైపోతారు. అంటే నాకు కాషాయం ఒకటి లేదండి, నేను సాధు సన్యాసిలాగా బతుకుతాను. నాకు బ్యాడ్ హ్యాబిట్స్ ఎప్పుడో ఒక 20 సంవత్సరాల క్రితం ఉండి సిగరెట్ కానీ మందు కానీ ఇవి కానీ అసలు ఏమీ ఉండవు నా దగ్గర. ఉంటే ఆన్లైన్లో ఉంటాను, లేదా మీలాంటి పెద్దలతో మాట్లాడతాను, లేదా ఇంట్లో నా 2 పిల్లలతో ఆడుకుంటాను. నేను తప్పు పట్టాలంటే బోతద్దాలు పెట్టాలి, లేదంటే తప్పుడు కేసులు పెట్టాలి నా మీద, అంతే తప్ప ఎవడో నాలో క్లీన్ చిట్ అంటారు. మీరు క్లీన్ గానే బతుకుతున్నాను నేను. క్లీన్ చిట్ మీరు ఇస్తారా? అది అంత క్లీన్ గా బతికితే ఇప్పుడు నేను మొదట అడిగినట్టుగా మీరు ₹1,00,00,000 పెట్టి ఇల్లు ఎట్లా కట్టిరు, లగ్జరీ కార్లు ఎట్లా కొంటారు, ఇవన్నీ ఎట్లా జరుగుతాయి? నేను చెప్తున్నాను కదా సార్, నాకు 52 కోట్ల వ్యూస్ ఉన్నాయండి నా ఛానల్ మీద. నేను ఛానల్ పెట్టి ఆ 3 సంవత్సరాలే. అంతకుముందు నాది మాసన్ మీడియా ఛానల్ ఏం లేదు. 3 సంవత్సరాలే నడిచింది నాది. 52 కోట్ల వ్యూస్ ఉన్నాయి. నాకు లక్షకి ₹4,000 రిటెన్షన్లో వస్తుంది. నాకు 1,00,000 వ్యూస్ వస్తే 4,000 వస్తుంది. మీరు క్యాలిక్యులేట్ చేయండి. తక్కువలో తక్కువ అది 2 కోట్లు చూపిస్తుంది. అంటే నేను మీకు స్టేట్మెంట్లు కూడా పట్టుకొచ్చేస్తాను. తక్కువలో తక్కువ 2 కోట్లు చూపిస్తుంది. అది 2 కోట్లలో ఎంత చావు లేకుండా ఖర్చు పెట్టినా నేను ₹1,00,00,000 ఖర్చు పెట్టాను అనుకున్నాను సార్. ఆ ₹1,00,00,000 ఒకవేళ మీరన్న ఇల్లు ₹1,00,00,000 నేను కట్టుకోలేనా? ఒకటి. ఇప్పుడు నా దగ్గర ఇంకొక 50 లక్షలు అప్పు ఉంది సార్. అంటే నా దగ్గర ఇంటికి నేను పెట్టింది 50 లక్షలు ఖర్చు పెట్టాను. ఈ 50 లక్షలు లోన్కి కావాల్సిన ఆధారాలు ఏమంటే నేను మీకు ఇస్తాను. రెండోది, నా దగ్గర కారు లగ్జరీ కార్ అన్నారు, అవును ఫార్చునర్ ఉంది, దాన్ని నేను 20 లక్షలు డౌన్ పేమెంట్ కట్టాను. అప్పుడు 36 లక్షలు దాన్ని బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఫైనాన్స్లో ఉంది. ప్రతి నెల 42,000 అయితే కడుతుంటాను నేను ఇప్పటికి. దాని డీటెయిల్స్ కావాలని నేను తీసుకొచ్చేస్తాను. అన్యాయంగా అక్రమంగా ₹1 కూడా మీరు సంపాదించలేదు ఎవరినైనా ఒక్కరితో చెప్పి ఇప్పటి వరకు అంటే నేను ఈ పోరాటంలోకి వచ్చే వరకు వ్యాపారం చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ నా ఫ్యామిలీని పెంచుకున్నాను సార్. ఈ పోరాటంలోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కడ కనీసం నాకు కువైట్లో ఇజ్రాయెల్లో గ్రూప్స్ ఉంటాయి, మహాసన్ గ్రూప్స్. వాళ్ళు ఏం చేసేవారంటే స్టార్టింగ్లో
నెలకి ఒక దినార్ అనేసి దాన్ని ఒకవేళ అది ఒక 10,000 20,000 అయింది అనుకోండి, ఓ 10,000 అక్కడ రిజర్వ్ ఫండ్ పెట్టుకుని ఓ 10,000 ఇక్కడ ఖర్చులు పంపించేవారు. 10,000 మీరు నోట్ మార్చేసి పెట్టుకోండి. ఒక రోజుకి? ఒక రోజుకి కాదండి, నెలకే. ఓకే. నెలకి 10,000 ఆ టైంలో పంపించేవారు వాళ్ళు. నాది యూట్యూబ్ ఛానల్ 2021లో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన ఫస్ట్ మంత్ నా రెవెన్యూ 70,000. 70,000 రెవెన్యూ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి నాకు పంపించేవాళ్ళు 30,000 40,000 జీతాలు అయ్యాయి. 30,000 40,000 సంపాదించే వాళ్ళు ఒక దినారు దీనికి కేటాయిస్తున్నారు. అది 2 సంవత్సరాలు జరిగిందండి వాళ్ళు పంపించింది. అప్పటి వరకు నేను వ్యాపారంలో ఉన్నాను. ఈ 2 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాను నేను. ఈ 10,000 అనేది వాళ్ళు పంపించేవారు. ఎప్పుడైతే నాకు ఇన్కమ్ స్టార్ట్ అయిందో, రే తమ్ముడు మీ శాలరీ కన్నా నాకు ఎక్కువ వస్తుంది ఇక్కడ, మీరు ఆపేయండి, ఒక్క రూపాయి కూడా పంపించొద్దు, మీరు కనుక్కోండి. నేనేమో నాకు గొప్పలకు చెప్పట్లేదు, మీరు అడుగుతున్నారు కాబట్టి మీ దగ్గర నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ ఉండకూడదని చెప్తున్నాను నేను. ఇది రైట్. మీరు మహాసేన అనేటటువంటి సంస్థతోటి అక్రమంగా అంటే ఇతర దేశాల నుంచి కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు వచ్చినటువంటి ఫండింగ్ను మీ లగ్జరీ లైఫ్ కోసం యూజ్ చేసుకోవడం కోసం వాడుకోరా లేదా? అసలు ఫండ్సే రాలేదంటే ఫండ్స్ వచ్చి లగ్జరీ లైఫ్ అంటారు. మీరు దాన్ని తీసుకొని బయట పెడతారా? దేన్ని ఏది మీకు ఏ ఆధారం కావాలి చెప్పండి. లేదా ఒకవేళ ఫారిన్ నుంచి ఎవరైనా పంపించారంటారా, ఇదిగో నేను పలానా చోట ఇంత పంపించాను అనేది ఆధారం ఏదైనా ఒక చూపించమనండి. లేదా నన్ను చూపించమంటే నా అప్పుడు అక్కడి నుంచి వస్తే అకౌంట్లోకి రావాలి. అవును. ఇప్పుడు నా అకౌంట్ చూపించాను అనుకోండి, నా భార్య అకౌంట్లోకి వచ్చి ఉండొచ్చు అనిపిస్తుంది, నా భార్య అకౌంట్ చూపిస్తాను. మీరు ఎవరి అకౌంట్ చూపించమంటే చెప్పండి, మా మహాసేనలోని ముఖ్యమైన వాళ్ళు ఎవరి అకౌంట్లను చూపిస్తాను. మీ మహాసేనలో ముఖ్యమైన వాళ్ళు మీ అనుచరులు మిమ్మల్ని వదిలిపోయి విడిచిపెట్టిపోవడానికి వెళ్ళిపెట్టిపోవడానికి రీజన్ ఏంటి? ఈగోస్ ఉంటాయి కదండి, ఈగోస్ ఉంటాయి. కొన్ని చోట్ల పార్టీ అనేది చాలా బలంగా పనిచేస్తుంది సార్. చాలా మంది మహాసేనలో నేను స్టార్ట్ అయినప్పుడు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది వైసీపీ అభిమానులు ఉన్నారు, లీడర్స్గా ఉన్న వాళ్ళు. ఎప్పుడైతే వైసీపీకి నేను ఎదురు తిరిగానో అన్నేళ్ళు కళ్ళారా చూపించే తిరిగాను నేను, అయినా కూడా పార్టీ అభిమానంతో వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. అంతేనా రీజన్? లేకపోతే మహాసేన రాజేష్ చేసే చీటింగ్ పనులను తట్టుకోలేక వెళ్ళిపోయారు? నేను ఒకటే చెప్తాను సార్, నేను చీటింగ్ పని చేస్తే ఏదైనా ఒక్క ఆధారం ఎక్కడైనా ఒక్కటి ఆధారం చూపించమనండి, ఎవరు చూపించలేరు క్రాంతి గారు. రైట్. మాట అంటానికి అంటారు అంతే. ఓకే రైట్. ఇప్పుడు మీరు యాజ్ ఆఫ్ నౌ అంటే నమ్ముకున్న పార్టీ అంటే వైసీపీకి నమ్మిర్రు, వైసీపీ నుంచి బయటకు వచ్చేసారు. దాని తర్వాత జనసేనలోకి పోదాం అనుకుంటూ పోలేదు, టీడీపీలోకి పోయారు, బాగుంది. టీడీపీలో పోయిన తర్వాత మనం మొత్తం మాట్లాడుకుంటే మీకు పదవులు వచ్చినాయి, బాగుంది, అంత మంచిగా ఉండే, టికెట్ కూడా వచ్చింది, సరే మిస్ అయిపోయింది, దాని రీజన్స్ కూడా మాట్లాడినాం. ఇప్పుడు ఏంది మహాసేన రాజేష్ పరిస్థితి? ఫ్యూచర్లో ఏంది? ఫ్యూచర్లో ఏంటనేది ఇంకా పార్టీ పెద్దల నిర్ణయం ఉంటుందండి. మళ్ళా వైసీపీలోకి ఏమైనా పోయే అవకాశాలు ఉంటాయా? మళ్ళీ ఛాన్స్ లేదండి, ఛాన్స్ లేదు అసలే పోరా. అండ్ మిమ్మల్ని అంటే ఎప్పుడైతే పి గన్నవరం నుంచి పోటీ చేసే క్రమంలో టికెట్ అనౌన్స్ చేసి డ్రాప్ అయినప్పుడు మిమ్మల్ని వైసీపీ కూడా పిలిచింది అని విన్నాను నేను, నిజమేనా? అంటే అది జనరల్గా ఎవరికైనా జరిగితే కదండి, పిలిచిరా? ఏ లీడర్ కన్నా ఆ పార్టీ నుంచి ఏదైనా ఒక వ్యతిరేకత ఎదురైనప్పుడు ఒకవేళ అతను మన పార్టీలోకి ఆహ్వానించండి అనేది ఉంటుంది జనరల్గా. అలాగే నాకు కూడా ఆహ్వానం వచ్చిందండి. మరి ఎందుకు పోలేదు ఆ రోజు? అది నైతికత కాదనిపించింది సార్, అందుకోసం టీడీపీతో ట్రావెల్ అవ్వాలి. టికెట్ ఇవ్వలేదన్నంత మాత్రాన మనల్ని నమ్మిన నాయకులు వాళ్ళు నాకు టికెట్ అనౌన్స్ చేశారు కాబట్టి టికెట్ పోయిందనే బాధ ఉంది. అసలు వాళ్ళు ఆ రోజు టికెట్ ఇవ్వకపోతే అవును పొత్తులో ఎంతమంది ఉన్నారు కాబట్టి ఆ టికెట్లు కేర్ సిటీ ఉంది కదా మనకి రాలేదు అనుకుందాం. అది ఇచ్చినంత అభిమానాన్ని నేను చూశాను. పోయిందనే దాన్ని నెగిటివ్గా చూడకుండా వాళ్ళు మన అర్హతను గుర్తించారు, మన వర్క్ను గుర్తించారు. సరే గుర్తించారు, వేళ కాకపోతే రేపైనా దానికి తగ్గ అయితారా? ఎమ్మెల్యే కావాలన్న షోకి ఏమన్నా ఉందా ఆలోచన? ఏమన్నా ఖచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ వచ్చి పోయింది అనే హేళన మాటలో నేను ఈ 2 సంవత్సరాల్లో ప్రతిరోజు అవమాన భారంతో నిద్రలేస్తున్నాను సార్ ఆ విషయంలో. కాబట్టి ఎక్కడైతే మనం పోగొట్టుకున్నాం అక్కడే నిలబడాలని ప్రతి ఒక్కడికి ఉంటుంది. ఎమ్మెల్యే కావాలని ఉంది మహాసేన రాజేష్. ఇంతవరకు మహాసేన రాజేష్ కాన్స్టిట్యున్సీ లేదు, ఏ కాన్స్టిట్యున్సీ నుంచి అయితే ఎమ్మెల్యే కావాలనుకుంటే అది అంటే రిజర్వ్డ్ నాయకులకి కాన్స్టిట్యున్సీ అనేది ఎక్కడ ఉండదండి. ఆ సమయానికి పార్టీ అధిష్టానం నిర్ణయిస్తారు అది తప్ప జనరల్ నాయకులు అయితే లోకల్ లీడర్ ఉంటాడు, ఆ లోకల్ లీడర్ లోకల్ నాయకుడు కన్సిడర్ చేయబడతాడు. మాకున్న అదృష్టం వల్ల దురదృష్టం వల్ల తెలియదు, మేము ఎంత బలంగా ఉన్నా ఎంత పట్టు సాధించినా మా నియోజకవర్గాల్లో అది అక్కడ జనరల్ అయినప్పుడు అక్కడ మాకు అవకాశం ఏ పార్టీ ఇవ్వదు. ఎక్కడో ఒక పార్టీ ఎక్కడో ఉంటాయి రిజర్వ్డ్ అయ్యి, అక్కడ టికెట్ ఇస్తే నాన్ లోకల్ తెచ్చి ఎక్కడ ఎందుకు ఇస్తున్నావు అని అక్కడ వాళ్ళు గోడ పెడతారు. అక్కడ మరి అదేమి తలపోటు నాకు అర్థం కాదు. ఇప్పుడు రాజ్యాంగం 29 నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్డ్ అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కడు ఎవడైనా సరే అక్కడికి వెళ్ళి పోటీ చేసి హక్కుంటుంది. కానీ నాలాంటి వాడు ఎవడన్నా ఒకడు వెళ్తున్నాడు అన్నప్పుడు నాన్ లోకల్ అనే ఫీలింగ్ తీసుకొస్తారు. ఎస్సీస్లోనే లోకల్ ఎస్సీలు ఎంతమంది ఉంటే నాన్ లోకల్ ఎందుకు తీసుకోవాలి అంటే ఒక రిజర్వ్డ్ నియోజకవర్గం నీ నియోజకవర్గం రిజర్వ్డ్ అయితే అది ఇంక నీకు రాసి పెట్టి ఇచ్చేసినట్ట
ఈ రాష్ట్రంలో ఉన్న మిగతా నాయకులకి దాని మీద హక్కు లేనట్ట. ఉమ్, ఈ గీతలు ఎక్కువైపోయాయి సార్. మనకి బౌండరీస్ పాకిస్తాన్ దగ్గర ఒకటి, బంగ్లాదేశ్ దగ్గర ఒకటి, నేపాల్ దగ్గర ఒకటి బౌండరీస్ ఉన్నాయి. ఆ బౌండరీస్ చాలండి మనకి. ఉమ్, మళ్ళీ మధ్యలో ఈ నియోజకవర్గాల బౌండరీస్, రాష్ట్రాల మధ్యలో బౌండరీస్, ఈ బౌండరీస్ కొత్తగా మన వాళ్ళు గీస్తున్నారు సార్. ఆ బౌండరీ అనేది రాజ్యాంగ విరుద్ధం. అది ఆ బౌండరీస్ గీయకూడదు. ఇక కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎక్కడైనా సరే ఎవడైనా బతికే హక్కు ఉంది. ఉమ్. కాబట్టి ఈ బౌండరీస్ కూడా కొంతమంది అది రాజకీయ దీనికోసమే చేస్తున్నారు సార్. అది ఒక పొలిటీషియన్కి అంటే రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తికి ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో ఏదో ఒక సిచ్యువేషన్లో ఒక మంచి పొజిషన్లో ఉండాలి, ఒక ప్రోటోకాల్ ఉండాలి అని అన్నది ఉంటుంది కదా. మీకు ఇప్పుడు టిల్ నౌ ఆ బాధ వేధిస్తుందా లేదా ఇప్పటికి కూడా? బాధ వేధిస్తుంది అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఖచ్చితంగా వేధిస్తుంది అండి. ఉమ్, ఎందుకు వేధిస్తుంది అంటే ఒకటి అంటే ఒక సామెత ఉంటుంది, మూడు సామెత మా ఏరియాలో. మొగుడు కొట్టినందుకు కాదు, తోటికోడలు తిప్పినందుకు కోపం వస్తుంది అని. ఇక్కడ నాకు నేనే వదులుకున్నాను పార్టీ టికెట్ అనేది నాకు తెలుసు, పార్టీలో పెద్దలకు తెలుసు, అప్పుడు ఏ ఏ సిచ్యువేషన్స్ ఉన్నాయో తెలుసు. కానీ పీకేశారు, తీసేశారు, వాడుకుని వదిలేశారు, తెలుగుదేశం పార్టీలో వాల్యూ లేదు అనే మాటలు రోజు రోజుకి నాలో పట్టుదలని, కసిని, సహనాన్ని కూడా పెంచుతున్నాయి సార్. నిజానికి నాలో ఇంత సహనం లేదు. ఉమ్, ఇదే పరిస్థితి నాకు జగన్ గారి దగ్గర ఎదురైనప్పుడు 8 నెలల్లోనే నేను బయటకు వచ్చేసాను. కానీ ఇక్కడ నేను లేదు, ఎంతైనా సరే ఎవడైతే మనల్ని అవమానించాడో, ఎవడైతే హేళన ఆ చేస్తాడో రోజు వస్తే అనుకుంటారా? ఖచ్చితంగా వస్తుందండి. ఆ, 100% వస్తుంది. వస్తుందా? మీరు అంటే బాబు గారి దృష్టిలో లేకపోతే లోకేష్ గారి దృష్టిలో ఉన్నారా మీరు? 100% ఉన్నానండి. ఆ. ఏ అంటే పొజిషన్లో ఉంటారు మీరు ఒకవేళ? వాళ్ళు అది సామెత ఇంకోటి, దేవుడు వరం ఇచ్చిన పూజారి అడ్డుపడ్డాడని. ఉమ్, ఇక్కడ చంద్రబాబు గారు, లోకేష్ గారితో నా ప్రయాణం క్లియర్. ఉమ్, వాళ్ళు చాలా వాల్యూ ఇస్తారు నాకు. నేను చాలా సాధారణమైన వాడిని, ఎక్కడో చిన్న గ్రామం నుంచి వెళ్ళినండి. అసలు వాళ్ళ దగ్గర ఉన్న క్యాడర్కి, వాళ్ళ దగ్గర ఉన్న లీడర్స్కి నన్ను పట్టించుకోవాల్సిన కాదు. ఉమ్, కానీ వాళ్ళు నాలో అర్హతను గుర్తించారు. ఉమ్, ఇది జాలిపడితే వచ్చింది కూడా కాదండి. ఇది ఉమ్, ఆ పోరాటంతో వచ్చిందే. అర్హతని గుర్తించారు వాళ్ళు. అర్హతను గుర్తించి ఆ వాల్యూ ఇప్పటికీ ఇస్తారు వాళ్ళు. ఉమ్, ఇప్పటికీ ఇస్తున్నప్పుడు ఈ మధ్యలో ఉన్న అవాంతరాలు, ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఎన్ని రోజులు ఉంటాయి అనేది నా నమ్మకం. ఉమ్, ఎన్ని రోజులు అంటే ఒకరిని నిలబెట్టడానికి మనం ఎంత అన్నా ప్రయత్నం చేస్తాం. ఒకరిని తొక్కడానికి ఏదో ఒక రోజు వాళ్ళకి అంటే అలుపు వస్తుంది కదా. ఎందుకులే ఇంకా ఆడి కోసం మనం ఎంత టైం కేటాయించడం ఎందుకని ఏదో రోజు వాళ్ళు ఆగుతారు కదా అని అనిపిస్తుంది. ఉమ్. వాళ్ళు క్లియర్గా ఉంటారండి అలా. రైట్. అంటే మీరు మంచి పొజిషన్లో ఉంటారని మీరు నమ్ముతుర్రా? నేను ఇప్పుడు ఉంటే ఏ మంచి పొజిషన్లో పొజిషన్లో ఉన్నానండి. రాజకీయంగా రాజకీయంగా కూడా మంచి పొజిషనే. ఏం పొజిషన్? ఎందుకు అంటే ఒక మాట చెప్తాను సార్. ఇప్పుడు రాజకీయంలో చాలామంది సొంతంగా మాకు మేము డెవలప్ అవ్వాలి, మాకు మేము ఆస్తులు సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా పదవి ఉండాలండి. పదవి లేకపోతే జరగదు. కానీ మనోడికి ఒక కష్టం వస్తే ఆ కష్టాన్ని తెచ్చడానికి నా చేతిలో అధికారం ఉండాలి అనుకునే నాయకుడికి పదవితో పని లేదండి. ఇప్పుడు నేను మా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నేను ఇమీడియట్గా తీర్చగలను. ఎక్కడన్నా ఏదన్నా ల్యాండ్ కబ్జా జరిగింది, లేకపోతే ఎక్కడన్నా అన్యాయంగా దాడి జరిగింది, ఇంకో చోట అట్రాసిటీ జరిగింది, మరో చోట ఇంకోటి జరిగింది, వాళ్ళకి న్యాయం చేయించగలను నేను. నా చేతిలో పవర్ ఉండక్కర్లే, నేను ఎమ్మెల్యేని అవ్వక్కర్లేదు. నన్ను నమ్మే నాయకులు ఉన్నారు. నేను అది నిజమని నేను నమ్మి నేను వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా న్యాయం చేయించగలను. మరి ఇప్పుడు నేను నా పొజిషన్ బాగున్నట్టే కదా. రైట్. ఓకే, సరే చూద్దాం. అంటే మీరు కష్టం అయితే పడుతున్నారు, ఇబ్బంది అయితే పడుతున్నారు. మరి ఏ పొజిషన్లో ఉంటారో కాలం నిర్ణయిస్తుంది, మీ నోరు నిర్ణయిస్తుంది. రైట్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. అండ్ కంగ్రాచులేషన్స్. ఇప్పటి వరకు జరిగింది అన్నిటికి కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. రైట్. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు కొంతమంది పేర్లు, కొన్ని వ్యవస్థల పేర్లు చెప్తా. వాటికి సంబంధించి ఓన్లీ 1 word ఆన్సర్. మీరు ఏమనుకుంటారో చెప్పాలి. రైట్. ముందుగా నారా చంద్రబాబు నాయుడు. విజనరీ లీడర్ అండి. అసలు మనం చూసే మనుషులకి అతీతుడైన, అంటే దగ్గర నుంచి చూస్తే పొగడ్డానికి చెప్పట్లేదు. ఆయనలో ఉన్న క్వాలిటీస్ కానీ, ఆయనలో ఉన్న కమిట్మెంట్ కానీ ఇప్పుడున్న మనుషుల్లో ఎవరిలోనూ లేనంత కమిట్మెంట్, అంత నాలెడ్జ్, అంత పవర్ ఉంది ఆయనలో. జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్వార్థపరుడు అనిపిస్తుందండి నాకు. ఆయన తన స్వార్థం కోసం ఆలోచించుకుంటాడు తప్ప, ఆయన రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించినప్పుడు పరిపూర్ణమైన నాయకుడు అవుతాడు ఆయన. నారా లోకేష్ అంటే ఎమర్జ్ అయిన ఒక అద్భుతమైన లీడర్ అని చెప్పాలండి ఆయన్ని. రైట్. సజ్జల రామకృష్ణ. జగన్ గారి ఫెయిల్యూర్స్కి 90% ఆయనే కారణం అనుకుంటాను నేనైతే. వైఎస్ షర్మిల. పాస్. ఆర్కే రోజా. తెలుగుదేశం పార్టీలోనే ఆవిడ రాజకీయంగా పురుడు పోసుకుంది. విడుదల రజని. తెలివైన రాజకీయ నాయకురాలు అని చెప్పాలి ఆవిడని. ఎందుకంటే ఆవిడ తెలుగుదేశం పార్టీలోనే ఎదిగిన మొక్క, సైబర్ టవర్ మొక్క మా అక్క. ఉమెన్స్ అనిత గారు. అనిత గారు ఫైటర్ అండి. ఆవిడ కూడా చాలా కష్టాలు, నష్టాలు, చాలా దాడులు, అవమానాలు, హేళనలు భరించి తట్టుకున్న రాక్ సాలిడ్ ఫైటర్ ఆవిడ. ప్రొఫెసర్ జోష్న గారు ఇంటలెక్చువల్ అండి. అంటే ఆవిడతో పరిచయం తక్కువ నాకు. ఆవిడ మాట్లాడిన కొద్ది సమయంలో కూడా
పార్టీ విధి విధానాలను ముందుకు తీసుకెళ్ళడంలో చాలా షార్ప్ ఉంటారు లేడీ, ఇంటలెక్చువల్. రామ్మోహన్ నాయుడు. రామ్మోహన్ నాయుడు గారిలో అన్ని కోణాలు ఉంటాయండి. అంటే ఆయనలో తగ్గింపు ఉంటుంది, ఆయనలో అగ్రెసివ్నెస్, అంటే పోరాడే సమయంలో పోరాడతాడు, తగ్గించుకునే దగ్గర తగ్గించుకుంటాడు. కేటీఆర్. కేటీఆర్ గారు నాకు నచ్చుతారండి. ఎందుకో నాకు కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, నేను ఆంధ్ర పాలిటిక్స్కి సంబంధించినాను కాబట్టి వీళ్ళ మీద నాకు అంత వ్యతిరేకత ఏం లేదు. ఒక్క జగన్ గారికి సపోర్ట్గా ఉన్నారు అనే ఒక్క ఇది తప్ప. రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు కూడా ఫైటర్ అండి. అసలు ఆయన చూసినప్పుడు కూడా గూస్ బంప్స్ వస్తాయి నాకు. టీడీపీ. టీడీపీ అనేది ఒక పెద్ద వ్యవస్థ అండి. అంటే ఒక గవర్నమెంట్, అది పార్టీయే గవర్నమెంట్. అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఆ పార్టీ ఒక గవర్నమెంట్. జనసేన. జనసేన పార్టీలో ప్రతి ఒక్కడు ఫైటర్ ఉంటాడండి. వైసీపీ. వైసీపీ అంటే ఎక్కువ మంది నేరస్తులకు షెల్టర్ ఇచ్చిన పార్టీ అది. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ప్లెయిన్ హార్టెడ్ అండి. ఆయన అన్ని రకాలుగా ప్లెయిన్గా ఉంటాడు, కానీ పాలిటిక్స్ కొంతమందిని కొన్నిసార్లు కొన్ని సిద్ధాంతాలు మార్చుకునేలా చేస్తుంది. పాలిటిక్స్కి తగ్గట్టు అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న పొలిటీషియన్ ఆయన మాసేన రాజేష్ మాసేన సిద్ధాంతానికి కట్టుబడి వ్యక్తి అండి. ఆ సిద్ధాంతానికి ఎవరు అనుకూలంగా ఉంటే వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళతో కలిసి ముందుకెళ్తాడు, వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు ఎవరైనా కానీ విభేదిస్తాడు. భవిష్యత్తులో టీడీపీ అయినా ఎవరైనా అంటే ఇంక అందులో అన్నీ వచ్చేస్తాయండి. భవిష్యత్తులో టీడీపీ అయినా సిద్ధాంతానికి ఎవరు వ్యతిరేకంగా ఉన్నా ఆ ఇప్పుడు ఎగ్జాంపుల్కి రేపు ఎవరో ఒక ఎమ్మెల్యే, టీడీపీలో ఒక ఎమ్మెల్యే ఒక దళితుని చంపి అవన్నీ డోర్ డెలివరీ చేసాడు అనుకోండి, ఆయన మీద సిబిఎన్ గారు లేకపోతే లోకేష్ గారు చర్యలు తీసుకోలేదు అనుకోండి, ఖచ్చితంగా దాన్ని విభేదిస్తాను 100%. జర్నలిస్ట్ క్రాంతి. క్రాంతి నేను చూసినప్పుడు ఉన్న క్రాంతి గారు ఆ రోజున ఫస్ట్ ఎంట్రీ మనం చేసినప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు మీ ఆ వాయిస్ కానీ ఆ విధానం కానీ అసలు ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ఫస్ట్ నేను చాలామందితో మాట్లాడానండి. అప్పుడు మాట్లాడిన దానికి ఇప్పటికి 100 times మీరు పైకున్నారు. 100 times అంటే మీ ప్రొఫెషనలిజం కానీ, మీ నాలెడ్జ్ కానీ, మీరు ఎదుటోడిని కార్నర్ చేసే విధానం కానీ. ఎందుకంటే జర్నలిస్ట్ అన్నంత మాత్రం ప్రశ్నలే కాదు, ఒకవేళ అవతలోడు అడిగే సమాధానంలో కూడా, చెప్పే సమాధానంలో కూడా మళ్ళీ మీరు ఇంకోటి అడగగలగాలి. ఆ టాలెంట్ పార్టీలకి అంటే బేషరతుగా పార్టీ కోసం పనిచేసే అందరిలాగా కాకుండా నేనే మీకు ఫోన్ చేసి నేను వస్తాను అన్నాను. మీరు నన్ను అడగలేదు ఇంటర్వ్యూ. నేను ఎందుకు అన్నానంటే అది మీలో ఉన్న హానెస్టీ చూసేయండి. నాకు తెలిసిన 4-5గురిలో మీరు ఖచ్చితంగా ఉన్నారు. మీరు ఇంకా మంచి స్థానంకి వెళ్ళాలని నేను కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.